నమస్తే కిడోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 13. ఇప్పుడు మనం 13 పార్ట్కి వచ్చేసాం. వావ్! ఇంకా అలాగే లుక్కిజంలో మనకి ఏం జరిగిన పాట వీడియోలు తెలుసు కదా. మన డానియల్ చనిపోయాడు అని చెప్పి న్యూస్ వస్తుంది. ఇంకా మన చిన్న డానియల్ అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పి భయపడుతూ ఉంటాడు. అక్కడి నుంచి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అలాగే ఎపిసోడ్లో డానియల్ మన చిన్న డానియల్ ఒక నిజం కూడా తెలుసుకోబోతున్నాడు. దాని తర్వాత మన వాస్కో డేటింగ్ హాల్కి వచ్చేయబోతున్నాడు, బ్లైండ్ డేట్. ఇంకా దాని తర్వాత జోహాన్ ప్రిజన్లోన మన జీహోన్ గారిని చూపిస్తాడు. మన ప్రిజన్కి వెళ్ళిపోతాడు మనోడు. అదే అదేను కదా. ఎపిసోడ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మ్యాక్సిమం నేను ఇచ్చినట్టుగానే ఈ ఎపిసోడ్ 45 to 46 అదే 50 మినిట్స్ ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా అలాగే మనం ఎటువంటి లేట్ లేకుండా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఇంకా మనకి లాస్ట్ వీడియోలో చూపించినారు కానీ మన డానియల్ గారు అసలు నా బాడీ కాదా అనుకుంటాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ క్రైమ్ సర్టిఫికేట్ అక్కడ ఉంటే తన బట్టలు కూడా అక్కడ ఇటుకుపోయినా అనుకుంటాడు. లేదు నేను నిజమేం చెప్పట్లేదు, అదే అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు ఎంతసేపు అప్పుడు చెప్పుకొని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోయిన పేరెంట్స్ కానీ మీ లాయర్ గారు ఫోన్ చేసి చెప్తే మనకి లాయర్ ఎట్టలేడు, వాళ్ళ అమ్మని పిలుచుకుని వస్తాడు. నా కొడుకు అసలు కైండ్నెస్ పిలుచును, తను ఏం చేస్తున్నాడు, మీ వాడితో ఏదో చేస్తుంటాడు, నా కొడుకు అసలు ఏం చేస్తున్నాడు అని చెప్తే అమ్మ నిజమే అమ్మ అని చెప్తుంటే అప్పుడు నుంచి వాళ్ళ నాన్న చదువు గుమ్మున బాగా చెప్తే నాకు డిటెక్టివ్ తెలుసు అని చెప్తుంటే సర్లే ఏం చేసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, అవును నా దగ్గర ఎవిడెన్స్ వెళ్ళి అక్కడ మేమేం మాట్లాడడం కదా, మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. మీ కొడుకు మర్డర్ చేశాడు, అలాగే మర్డర్ చేసినప్పుడు తను ఆ ఫింగర్ ప్రింట్స్ గురించి చెప్పాడు. అలాగే ఒకసారి మర్డర్ చేసిన ఒక పిల్లోడు సేమ్ కేసులో తను 18 ఏళ్ళు ఉన్నప్పుడు తను 23 ఇయర్స్ వెనకొచ్చాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్తుంటే ఇదిగో నీ కొడుకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో ఉన్నాయని చెప్పి తను చూపించేశారు కదా. షాక్ అయిపోతా ఉంటాడు వీళ్ళంతా. ఇక దాన్ని చూసిన వెంటనే ఏం జరుగుతుంది ఇక్కడ, నా బ్లేడ్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, నేనేం క్లోజ్ చేయలేదు అని చెప్పి మన షాక్ అవుతా ఉంటాడు. దాని తర్వాత ఇక్కడ చూస్తే అతను నా కొడుకు కూడా ఏం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఇంకా గుడ్డిగా నమ్ముతాను అంటాడు. అలాగే ఆఫీసర్ నన్ను తీసుకుని వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు సెల్ వేసి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే వాడు చిన్న సెల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సెల్లోకి వెళ్ళిపోయి అలా చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని చెప్పి జిహో నేను కాబట్టి అమ్మ నన్ను ఎట్టని రేపటికల్లా తీసుకుని పోతావు కదమ్మా అని చెప్పి మనం రిలీజ్ అయి ఉంటాడు. అలా చేస్తా అంటే అమ్మ నన్ను రేపటికల్లా బయటికి తీసుకుని వచ్చామ్మా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. జిహో నన్ను అమ్మ నేను తీసుకుని వస్తాను అని చెప్పి చెప్తుంటే అప్పుడే వెనక నుంచి తన మీదకి ఫుడ్ చేసి ఉంటాడు. అది ఎవరితో ఓల్డ్ ఫుడ్ కాదు, పక్కడిది. నువ్వేమైనా కాసేపు గమ్ము కూడా ఉండలేవురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అలాగే ఆ ఫుడ్ కోసం అని చెప్పి ఆ పెట్టి వచ్చి తన వెనక తింటా అని ఉంటాడు. అది కింద పడిపోయిన కూడా పట్టించుకోకుండా ఆ ఫుడ్ తింటా అనేసారు కదా. మన జీవో అని చూసిన వాడిని భయపెట్టలేడు ముందే భయపడిపోయి ఉంటాడు. నేను స్కేర్ అయిపోయాను అని చెప్పి ఇక్కడ చూసిన ఆఫీసర్ వచ్చేసారని చెప్తుంటే ఓ నువ్వే కదా మీ ఫ్రెండ్స్ని పుష్ చేసింది, అలాగే అది కానీ నిజమైతే కానీ వాళ్ళు కానీ లేకపోతే నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు అని చెప్పి అలాగే వాళ్ళు జైల్లో వేసేస్తాను కూడా చెప్తా ఉంటాడు. దాని చూసిన వాడిని ఇప్పుడు మర్డర్ కేసు అయిపోతాయి, అప్పుడు నాకు 10 ఏళ్ళ వరకు జైలు వేస్తారని చెప్పి చెప్తా ఉండేసారు కదా. ఇంకా ప్లీజ్ వాళ్ళు లేవండి ప్లీజ్ దేవుడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనకు మెట్రోలో చూపిస్తూ ఉంటాడు. ఆ మెట్రోలో మన డానియల్ గారు కూర్చుంటాడు. మన డానియల్ గారు ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. అదే మన జేమ్స్ లేని అసలు ఎవరని చెప్పి అసలు నేను అంతకుముందు ఒక లివింగ్ పర్సన్ బాడీలో ఉన్నాను, నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఫేస్బుక్లో దీంట్లో స్ట్రీమ్ చేస్తున్నాను కదా, అప్పుడు తెలుసుకుండాల్సింది కదా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే తను స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కూడా తన రియల్ పేరెంట్స్ అనేవి వచ్చి తన కోసం మాట్లాడాలి కదా అని చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వేరే చోటికి మూవ్ అని అయిపోయి ఉంటారని చెప్పి అలాగే తనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ లేకపోతే ఏంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను అలా చేస్తున్నాడు. నా సెకండ్ బాడీ కూడా ఉందని చెప్పి అలాగే పోయి అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి B1 ఫ్లోర్లోకి వెళ్ళిపోయి ఒక హుడీ వేసుకున్న బాడీ నిజంగానే ఉన్నాడు, ఇదే అడ్రస్ కూడా ఇచ్చాను జేమ్స్ లీ అని చెప్పి ఇక్కడ చూసి అలా బిల్స్ కూడా ఉంటాయి. అంటే తను ఇక్కడ ఎవరు పట్టుకుతున్నా అని చెప్పి తను కనుక్కొని ఉంటాడు. ఇంకా డోర్ బిల్ ఓపెన్ చేస్తుంటే ఆ డోర్ బిల్ అనేది ఉండదు. అప్పుడే డానియల్ అని చెప్పి పిలిచేసారు కదా, ఎవరు ఇక్కడ అని చెప్పి డానియల్ గారు షాక్ అయిపోతా ఉంటాడు. ఓ డానియల్ పార్క్, నువ్వు కూడా ఈ అడ్రస్ చూసేనా వచ్చింది అని చెప్పి చెప్తా ఉంటాడు. నీకు జీహో గురించి తెలుసు కదా, తను ప్రెజెంట్ చేశాడు, తను ఇన్నోసెంటే కదా, నీకు తెలుసు కదా అని చెప్పి తను చెప్తా ఉంటే మన డానియల్ గారికి పిచ్చి కాలుతుంది. అలాగే తను ఏం ఆలోచిస్తున్నాడంటే అంటే అంటే మీరు కొడుకు ఇండోనేషియా ఉంటున్నాడు కానీ మీ విక్టిమ్స్ గురించి ఆలోచించట్లేదా, వాళ్ళు హాస్పిటల్ ఎంతగానో కష్టపడతారో మీకు తెలీదా అని చెప్పి మన డాడీ గారు వాడి మీద రివర్స్ అయిపోయి ఉంటాడు. తను నువ్వేం మాట్లాడుతున్నావు చెప్తే ఓహో ఆ కోమలో ఉన్న పిల్లడి గురించి మాట్లాడుతున్నావు చెప్తుంటే మనకి ఇటువంటి ఏ ప్రూఫ్ లేదు, మన కొడుకుని ఏం చేయలేడు, మన కొడుకు ఎప్పుడు ఫేక్ చేయడు కదా మనల్ని అని చెప్పి మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఇక్కడ చూస్తే అంటే ఎంటీగా ఉంది. లోపల ఏమైనా లేదని ఓపెన్ చేద్దాం చూస్తే ఆ డోర్ ఓపెన్ చేయాలనుకుంటే డోర్ అనేది అన్లాక్‌లో ఉంటది. దాన్ని ఓపెన్ చేస్తే లోపలంతా రూమ్ అంతా ఎంప్టీగా ఉంటది. అది ఎప్పుడో సంవత్సరం నుంచి ఏ ఊర్లో లేనట్టుగా ఉంటది. అంతా కూల్ ప్లేస్‌గా ఉంటది. ఇంకా అలాగే అసలు వాళ్ళంతా ఎక్కడికెళ్ళని చెప్పి ఆలోచిస్తుంటున్నాడు. అదేంటంటే ఎంప్టీగా ఉన్నాయి. నాట్ ఇంకేం లేదంటే అప్పుడే స్కూల్‌లో యూనిఫార్మ్ ఉంటది. జేమ్స్‌ది ఉంటది. దాన్ని తీసుకొని మన డానియల్ గాడు ఆ స్కూల్ దగ్గరికెళ్ళిపోయి ఉంటాడు. ఆ స్కూల్‌లో జేమ్స్ ఉన్నాడనుకోని వెళ్తా ఉంటాడు. అలాగే స్కూల్ అనేది చాలా దూరంగా ఉంటది. అలాగే స్కూల్ అనేది మూతపడిపోయి ఉంటది. అసలు స్కూల్ ఏందని చెప్పి మనం వెతుకుతూ వెళ్తూ ఉంటారు లోపలికి. అది పగలగొట్టేసినా గాని మన డానియల్ గాడు
దాన్ని ఇరగ్గొట్టి మళ్ళీ లోపలికెళ్ళిపోయి ఎళ్ళాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. మన డ్యానియల్ గాడు ఎట్టాలాగా ఎట్టాలాగా చేసి మళ్ళీ లోపలికొచ్చుంటాడు. మొత్తం ఎంప్టీగా ఉందని చెప్పి తను మొత్తం చూసి అంటున్నాడు. అసలు ఇక్కడంతా ఎందుకు ఇదంతా అని చెప్పి వాడు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కలేక కష్టపడతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే ట్రాఫీస్ ఉంటాయి. ఈ ట్రాఫీస్ అనేది ఎవరి పేరు మీద ఉండకుంటే జేమ్స్ లీ మీద ఉంటది. అది కూడా అథ్లెట్ మీద. చాలా బ్రిలియంట్ అని చెప్పి అలాగే చాలా వాటి మీద పోయెట్ మీద అన్నిట్లో జేమ్స్ లీ ఉంటాయి. తను ఒక జీనియస్ అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం మనం డానియల్ గాడు. అక్కడ మొత్తం జేమ్స్ లీ ట్రాఫీస్‌తోనే నిండిపోయి ఉంటది. అసలు జేమ్స్ లీ అసలు ఎవరు అని చెప్పి అదెళ్ళి మొత్తం స్టాఫ్ రూమ్‌కెళ్ళిపోయి చూస్తే జేమ్స్ లీ గురించి ఇన్ఫర్మేషన్ దొరకదనుకోని ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ జేమ్స్ లీ పేరు ఒకటే ఉంటది. తన లాకర్ రూమ్‌లో చూస్తే ఒక ఫోటో ఉంటది. అదొక ఫ్యామిలీ ఫోటో. అది జేమ్స్ లీ గారి ఫ్యామిలీ ఫోటో ఏమో యూత్‌లో ఉన్నప్పుడు అని చెప్పి అలాగే ఆ మాల్ దగ్గరికి కూడా వెళ్ళాలని చెప్పి మన డానియల్ గాడు ఆ మాల్ దగ్గరికెళ్ళిపోతే అది కూడా మూసేసుకొని ఉంటాడు. దాని చూడంగానే మన డానియల్ గాడికి ఏం అర్థం కావట్లేదు. ఇదెందుకు మూసేసుందని చెప్పి చాలా వియర్డ్‌గా ఉందని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సరే అయితే దీని లోపల ఏమైనా దొరకద్దేమో అని చెప్పి వెళ్తా ఉంటాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు. అప్పుడే తన వెనక గోస్ట్ ఉంటది. దాన్ని చూసి భయపడతాడు. అది గోస్ట్ కాదు. ఒక తాత అక్కడికి వెళ్తా ఉంటే గోస్ట్ కదరా నేను అని చెప్పి అరుస్తుంటాడు. అమ్మో! ఇక్కడ ఎవరు బతకట్లేదు. 5 ఏళ్ల క్రితం ఒక నా కొడుకు, ఒక తండ్రి ఇక్కడ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నప్పుడు రా అని చెప్పి మన డాడీ గారిని అరిచేసి వెళ్ళిపోయి ఉంటాడు. నాకు తెలిసి తను చచ్చిపోయి ఉంటాడు. 5 ఏళ్ళు అవుతుందంట. అసలు నాకేం అర్థం కావట్లేదు. సరే అని చెప్పి అసలు గోస్ట్ కళ్ళెత్తానని చెప్పి ఆ క్యాలెండర్‌లో చూస్తే అది 5 ఏళ్ల క్రితం ఉంటది. మూవ్ టు సుహాన్ అదే సోహెల్ అని చెప్పి ఉంటది. అది 5 ఏళ్ల క్రితం. అక్కడ కూడా అడ్రస్ కూడా ఉంటది. అడ్రస్ చూసి మన డానియల్ గాడు షాక్ అవుతా ఉంటున్నాడు. ఎందుకు ఇక్కడేనా అని చెప్పి అనుకుంటే జేమ్స్ ఇక్కడే ఉన్నాడు. అదేదో కాదు తను డానియల్ వాళ్ళ ఇల్లే. నా ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళు అంతసేపు. కాబట్టి నాకు తెలిసినంత వరకైతే అందుకే నాకు తన బాడీ కూడా దొరికింది. అందుకే నేను 2 బాడీస్‌ని కూడా అవాక్ చేయగలిగాను. నాకసలు ఏమి అర్థం కావట్లేదు ఇక్కడ. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్తుంటే అప్పుడే మా డానియల్ గారికి "నువ్వు చాలా లేట్‌గొచ్చావు. డానియల్ పార్క్" అని చెప్పి చెప్తూ ఉండేసరికల ఎవరున్నారు లోపల? నా కీస్ నేను తాళం వేసేసి వెళ్ళిపోయాను కదా! అని చెప్పి అనుకుంటా ఉంటారు మా డానియల్ గారు. ఇన్నాళ్లు నువ్వు జేమ్స్ లీ కోసం చాలా కష్టపడి ఎదుగుతున్నట్టున్నావు కదా! అని చెప్తుంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు. అదే చార్ల్స్ చోయి. చార్ల్స్ చోయి నువ్వు ఎందుకు జేమ్స్ లీ గురించి ఎతకాలనుకుంటున్నావు? అసలు ఎందుకు? ఎందుకు నువ్వు క్యూరియాసిటీగా ఉన్నావు అని చెప్తుంటే అసలు ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్తుంటే నా దగ్గర 2 బాడీస్ ఉన్న విషయం నీ దగ్గర 2 బాడీస్ ఉన్న విషయం నాకు బాగా తెలుసు. అదే నీ ఫేస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా క్యూరియస్‌గా ఉంది. ఇది ఇల్లు నాదే. ఇంటికి నా దగ్గర 2 కీస్ ఉండదా? దాని కాపీ కీ కూడా నా దగ్గరే ఉంది. ఇల్లు అమ్మింది నేనే కదా! అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. కాపీ కీయా? నాకేం అర్థం కావట్లేదు. కాపీ కీ ఎట్టా ఓపెన్ చేశారు మీరు అని చెప్పి చెప్తా ఉంటే, సరే అయితే నా దగ్గర కాపీ కీ ఉంది. దాన్ని పక్కన పెట్టు. అసలు నీకెందుకు? నీకు నేను 2 బాటిల్స్ ఇచ్చాను. దాన్ని నువ్వు అసలు సరిగ్గానే యూజ్ చేసుకోవట్లేదు. నువ్వు అసలు దేనికి పనికి రావట్లేదు. అయినా నీకేం తెలుసా? నా 2 బాటిల్స్ నాకు ప్రీవియస్ గిఫ్ట్ అనేది నువ్వు సరిగ్గా వాడట్లేదు. నువ్వు ఒక ట్రాష్‌వి. నువ్వు గిఫ్ట్ ఎలా వాడాలో తెలీదు నీకు అని చెప్పి మన డార్లింగ్ గాడిని కొడుతూ ఉంటాడు. అయినా నువ్వు ఎందుకు ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నావు? అలాగే డానియల్ పార్క్ నిజంగాను. అలాగే నీకు అంత లవ్ డానియల్ నువ్వు తెలుసుకోవాలనుకుంటే దాన్ని నేనే చేశాను. నీ సెకండ్ బాడీని హైడ్ చేసేదానికి నేను చెప్తున్నాడు. హాస్పిటల్‌లో జేమ్స్ లీగ్ గురించి నువ్వు మొత్తం మర్చిపో. నీకేం సంబంధం లేదు. నీతో దూరం ఉంచు. సూపర్ మార్కెట్ మొత్తం అతని స్కూలన్నీ కనిపెట్టు. నీకు చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. సరే నీకు ఒక టాస్క్ ఇస్తా. దాన్ని కంప్లీట్ చెయి అని చెప్తా ఉంటే మన డానియల్ అరుస్తూ ఉంటాడు. అలాగే నువ్వు మేధో గ్రూప్స్ అన్నిటిని కలపాలి. డీజీ గాడు నీకు టాస్క్ ఇచ్చి ఉండొచ్చు. నేను కూడా అదే సేమ్ టాస్క్ ఇస్తా. ఏం లేదు. నువ్వు నా సెకండ్ బాడీని బాగా యూజ్ చేసుకోవాలి. అలాగే నా సెకండ్ బాడీ నీకు బాగా నచ్చిందనుకుంటా అని చెప్తూ అలాగే డీజీని సర్ప్రైజ్ చేయి అని చెప్పేసరికల్లా నాకేం అర్థం కావట్లేదు. డీజీని సర్ప్రైజ్ చేసేందుకు అంత మోస్ట్ అలాగే డీజీ నాకు చాలా అంటే చాలా మనీ సంపాదిస్తున్నాడు. అదే తను ఇప్పుడు చాలా అంటే చాలా పెద్దోడైపోయాడు. తను నాకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ జీనియస్ తను. కానీ నువ్వు ప్రూవ్ వర్క్ చేసుకోవాలి. నా క్వెషన్‌కి ఆన్సర్ చేయి. ఆన్సర్ ద క్వెషన్ అని చెప్పి తను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తను చూసిన వెంటనే మన డానియల్ గాడు ఏందిరా అరే డీజీ గాడు ఏమో ఫోన్ మీద కూర్చుంటున్నాడు. ఇప్పుడు డీజీని సర్ప్రైజ్ చేయాలి. ఎలా రా రే అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. కళ్ళు దగ్గర మనకి జైలు చూపిస్తా ఉంటాడు. నేను పని చదువుతున్నా. అదే నేను డానియల్ పార్క్ చేస్తుంటే అవును అసలు నీ ఫ్రెండ్స్ పేరే నీకు తెలీదా అని చెప్పి చెప్తుంటే తన పేరు డానియల్ పార్క్ అంతే కాదు. జేమ్స్ లీ. అసలు నేను చెప్తుంది అది ఫేక్ నేమ్ జేమ్స్ లీ. అసలు జేమ్స్ లీతోని ఎవరు లేరు కదా! అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు తను. తన తర్వాత ఇక చూసావు కదా! తను ఫేక్ నేమ్ యూజ్ చేస్తున్నాడంటే సర్లే దానంతా పక్కన పెట్టు. ఫస్ట్ ఇక్కడ నువ్వేం చేయాలంటే నువ్వు ఒక విక్టిమ్‌ని ఇక నువ్వే ఇప్పుడు ఒక విక్టిమ్‌ని ఎందుకంటే డానియల్ ఇంకా జేమ్స్ గాడు ఇద్దరిని కలిసి బుల్లీ చేస్తుండేవాళ్ళు స్కూల్‌లో. నిజం చెప్పాలంటే అంటే ఏం కాదు. తనకు విక్టిమ్‌గా మార్చేసి ఉంటారు. ఇంకా అలాగే వాళ్ళిద్దరిని బుల్లీ చేస్తుండేసరికల్లా నీకు వాళ్ళిద్దరి మీద కోపం వచ్చేసి వాళ్ళిద్దరిని ఒకే రోజు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్‌లో వద్దని పడేసావు అని చెప్పి ఇలా జరిగిందని చెప్పి ఒక కేస్ చేస్తాం అని చెప్తుంటే అది నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా బయటకి వచ్చేస్తుంటావు. జియో పార్క్ ఇక్కడ చూస్తే తనకు గిల్టీ అని చెప్పి ప్రూవ్ అయిపోయి ఉంటది. అలాగే అంటే తను తప్పు చేశాడని చెప్పి ఇంక దాన్ని చూసిన వెంటనే లాయర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక 2 ఏళ్ళు జైల్‌లో ఏసేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే మైనార్ జైల్‌లో ఉండేది జిహో ప్రిజన్‌కి వచ్చేసి ఉంటాడు. అదే జిహాన్ ప్రిజన్‌కి. అక్కడికి వచ్చిన వెంటనే ఈళ్ళెవడు మేజర్‌లాగా ఉండడు. స్కూల్ అది మొత్తం విచిత్రంగా ఉంటది. జైలు మొత్తం చాలా చాలా భయంకరంగా ఉంటది. మనం జిహో దాన్ని చూసి వెంటనే భయపడతా ఉంటాడు. అసలు ఎందుకు నేను వాళ్ళు కలిసాను ఇక్కడంతా అని చెప్పి ఇక్కడ సీన్ కట్ చేస్తుంటే మన వాస్కో గాడు డేటింగ్ దగ్గరికి తీసుకొని పోతా ఉంటాడు. వాస్కో గాడు ఏందంటే ఒక చోట నిలబడి వాస్కో నేను బ్లైండ్ డేట్‌కెళ్తున్నాను అని చెప్పి మన జే గాడికి చెప్తూ ఉంటాడు. జేమ్స్ గాడికి. దాన్ని చూసిన వెంటనే
అసలు బయలుదేరగలనా అని చెప్పి పిటకుడికి చెప్పేసి ఉంటాడు. ఇది వాస్కో గాడి 7 మాస్టర్స్ ఇల్లంట. అలాగే వీళ్ళందరూ 7 మాస్టర్స్ అందరూ కూర్చొని బనోకుల్స్ గురించి అసలు ఎవరితో ఫైట్ చేయాలని చెప్తే వాస్కో అదే బ్లైండ్ డేట్‌కి వెళ్తున్నాడు. అది తెలిసిన వెంటనే నా షాక్ అవుతున్నాడు. మనలో ఎవరైనా బ్లైండ్ డేట్‌కి ఎప్పుడైనా వెళ్ళాడా అని చెప్తే లేడు అని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు చూస్తే వాస్కో గాడు ఎట్టైనా మనం బ్లైండ్ డేట్‌ని సక్సెస్ చేయాలంటే అక్కడ ఉన్న అబ్బాయిలందరిని తీసి పక్కన పడేయాలని చెప్పి చెప్తుంటాడు. వాళ్ళు కిడ్నాప్ చేయాలని చెప్పి మాట్లాడుతుంటాడు. వీళ్ళంతా యూజ్‌లెస్. ఇప్పుడు దేనికి పనికిరాట్లేదు. కానీ ఫైట్‌లు వీటికైతే పనికొస్తారని చెప్పి మన జయగడ మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే మీరేదో చేసుకోండి. ఇతడే ఓడిపోయి మన జేక్ లాగా దగ్గరికెళ్ళిపోయి జాక్ గారి దగ్గరికి అలాగే నువ్వు గోల్స్‌తో ఎక్కువ మాట్లాడుతా ఉన్నావు కదా! అయితే వాస్కో గారికి ఒక టిప్స్ అని చెప్పేసావు కదా! సరే అని చెప్పి స్టడీగా మనం వాస్కో గారిని గోడ వైపించేసి "మొహమ్మేడు జెంట్లీగా, నార్మల్‌గా మాట్లాడు. అలాగే కైండ్‌గా మాట్లాడు" అని చెప్పి చెప్తా ఉంటాడు. "అరేయ్! నువ్వేం చేస్తున్నావు ఇంకా క్లీన్ చేయాలని చెప్పి అనుకుని జెంట్లీ అంటే ఫస్ట్ అని సగల ఇదే నా జెంట్లీ అంటే ఫస్ట్ అని చెప్పి మన జేగా చెప్తుంటాడు. యూజ్‌లెస్ నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యా. నువ్వు ఇంప్రెస్ అయ్యింది విజిట్ అయిన దాంట్లో అని చెప్పి చెప్తుంటాడు. పోయి డానీ గారిని అడుగుదాం అనుకుంటే అక్కడ డానీ గారు అంటాడు టుమారో నీకేం ప్లాన్స్ ఉన్నాయా? నీ స్కిన్ ఇంత హాఫ్‌గా ఉంది. అలాగే నీ చెస్ట్ ఏంటి ఇంత స్మార్ట్‌గా ఉంది. అదే సాఫ్ట్‌గా ఉన్నా అని చెప్పి మాట్లాడుతుంటే, "నువ్వు ఎందుకంత స్మార్ట్‌గా ఉన్నావు?" అని చెప్పి చెప్పేసగల, "లేదు లేదు నాకు టుమారో ప్లాన్స్ ఉన్నాయి. అలాగే మేము బన్నాకుల్స్‌లోకి అదే ఫైర్ ఫెస్టివల్‌కి మేము వెళ్ళాలి" అని చెప్పి చెప్పేసగల, "ఫైర్ ఫెస్టివలా? అదేం లేదు కదా!" అని చెప్పి మన జై కూడా ఆలోచిస్తా ఉంటాడు. సరే అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాడు. సరే ఇక్కడ చూసి అలా వాస్కో గాడు బ్లైండ్ డేట్‌కెళ్ళేసరికి వీడు షాక్ అయిపోతా ఉంటున్నాడు. తను బ్లైండ్ డేట్‌కెళ్తున్నానని చెప్పి ఒక అమ్మాయిని పడుతున్నానని చెప్పి, అలాగే అసలు వాస్కో గాడికి ఎవర్రా బ్లైండ్ డేట్ సెట్ చేసిందని చెప్పి వీడు కూడా షాక్ అవుతున్నాడు. నాకు ఒక నలుగురు పిల్లలు అలాగే నాకు ఒక కంగారో కావాలి పెట్‌గా అని చెప్పి చెప్తా ఉండేసరికి కంగారో ఎందుకు కావాలిరా నీకు? ఏమైనా మాట్లాడుతున్నావా అని చెప్తుంటే దాన్ని ఇమాజినేషన్‌లో ఫ్యూచర్ దాకా వెళ్ళిపోయి అంటాడు. అలాగే వాడు కాలు మీద కొట్టేసి "నువ్వు బొక్కగా ఫస్ట్ నీ బట్టలు మార్చుకో అలాగే నీ ఫేస్‌ని సేవ్ చేసుకో" అని చెప్పి తిట్టేసిపోతుండేసరికి వీళ్ళు జేక్ గాడైతే బాధపడుతున్నాడు. మనోడినైతే ఎలిఫెంట్ మార్చేసుకొని జే ఎందుకు ఇదంతా చేశానని చెప్పి అతను హోమ్‌లెస్‌గా అయిపోయింటాడు. ఫ్యాషన్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళి మన జయగాడిని పోయి అడుగుంటాడు. మన జయగాడు వచ్చి నువ్వు హెల్ప్ చేయని చెప్తుంటే, అవును ఇతనికి హెల్ప్ చేయని చేసేయాలా? ఇతనికి నేనేం హెల్ప్ చేసేదిరా? తినసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మనోడు తలకాయ పట్టేసుకుంటాడు. తనకి ఎటువంటి లుక్ ఏం పనికొస్తదని చెప్పి నాకు పిల్లి కూడా కావాలని ఆలోచిస్తా ఉంటాడు. కానీ దాన్ని చూసి వెంటనే ఏందిరా రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నేనేం సెలెక్ట్ చేసేదా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఇక్కడ చూసేకల్లా ఆమె తనకి డేట్ ఏం జరగదనుకుంటాడు. ఇక్కడ చూస్తే తను ఫైట్ చేస్తూ ఉంటాడు. తను చాలా గట్టిగానే బాక్సింగ్ చేస్తూ తను అలిసిపోయి కింద పడిపోయి ఉంటాడు. పడిపోయింది. నిజం చెప్పాలంటే తను ఒక అమ్మాయి. మన డ వాస్కో కోసం తను అబ్బాయిగా మారిపోయి జే జేహో హై స్కూల్‌లోకొచ్చేసి వాస్కో పాటు తిరుగుతూ ఉండి ఎందుకంటే వాస్కో మీద తనకి క్రష్ ఉంది కాబట్టి ఇంక అలాగే అక్కడ చూస్తే మన డ్యాడీకి కూడా చూపించేసుంటాడు. డ్యాడీ కోసం వెంటనే నాకు తెలిసి ఈ పిల్లని వాస్కో గాడు పడేయాలిలే అని చెప్పి అనుకుంటాడు. కింద పడ్డు మన ఏనుగు చెవులోడు కూడా వచ్చేసి ఉంటాడు. అవును అది నిజమే. అసలు తను రిజెక్ట్ చేసేస్తాడు వాస్కో గాడిని అని చెప్పి అనుకుంటా ఉంటది. నాకు తెలియదు ఎలాంటి వాడు వస్తాడు నా దగ్గరికి అని చెప్పి తను ఆలోచిస్తా ఉంటది. నాకు తెలిసి ఇప్పుడు వాస్కో గాడు చాలా అంటే చాలా బాధపడతాడేమో అని చెప్పి బాధని నేను ఎట్టా ఓదార్చాలని చెప్పి ఈడు కూర్చొని ప్లాన్‌లు ఏస్తా ఉంటాడు ఈళ్ళు. దాంట్లో ఇక్కడ చూస్తా ఉంటే అప్పటికే మన వాస్కో గాడు అక్కడికొచ్చేస్తున్నాడు. హాయ్ నైస్ టు మీట్ యూ. నేను న్యూటన్‌లీ అని చెప్పి చెప్పుంటాడు. ఇది వాస్కో అంటే నేను ఫస్ట్ చదివేటప్పుడు నేను కూడా నమ్మలేదు. కానీ ఇది మనం వాసుకొని షేవ్ చేసేసి మన జయగాడు ఇచ్చిన బట్టలు కతక్కన ఏసుకొని వచ్చేసనుంటాడు. దాన్ని చూసి వీళ్ళంతా షాక్ అయిపోతా ఉంటున్నాడు. ఎందుకంటే వాస్కోడంట హ్యాండ్సమ్‌గా ఉండేసరికి అలా ఇంకా ఆళ్ళకి ఇది వాస్కోనా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. జయగాడు అయితే చాలా కష్టపడి ఉంటాడు. జోజో వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉండి నేను చావలేదు. నేను బతికున్నాను చాలు అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. తను ఒక మాస్టర్ పీస్‌ని ఫైనల్ చేశానని చెప్పి. ఇంకా అలాగే అక్కడ చూసేకల్లా తనేమనుకుంది ఒక రష్యన్ టఫ్ అనే ఒక అబ్బాయి వస్తాడనుకున్నాడు. కానీ అక్కడికొచ్చింది వాస్కో గాడు. వాస్కో గాడు వచ్చి వెంటనే మనం ఏం చేద్దాం నీకు బాగున్నావా అని చెప్పేసి స్టైల్‌గా దాన్ని మన జయగాడు చేసినట్టుగానే అదే మన జయగాడు చేసినట్టుగానే అలా పోయి తన్ని ఆపేసి గోడ దగ్గర పోయి "నువ్వేం తినాలనుకుంటున్నావు?" "సారా" అని చెప్పేసి ఉంటాడు. అక్కడ చూసి అక్కడ ఎటువంటి గోడేం ఉండదు. ఇక తను చేసిందేంటంటే గాల్లోనే స్టడీకి చేయి పెట్టేసి తను 'మైకేల్ జాక్సన్' పోజ్ పెట్టేసుకుంటాడు. దానివల్ల అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. తను 'మైకేల్ జాక్సన్' పోజ్ పెట్టేసరికల్లా "అరే! వాడు ఎట్టా చేస్తున్నాడు అంట ఫిజికల్ పవర్ ఎట్టా అంత మెడికల్ ఎట్టా" అని చెప్తే అమ్మాయి కూడా నవ్వుతా ఉంటది. "ఓహో! మన వాసు గాడు ఇట్ట చేస్తున్నాడు ఏందిరా" అని చెప్పి కామెడీగా అనేస్తుంది. అవునా! సరే ఇదేదో మ్యాజిక్ ట్రిక్ చూపిస్తున్నట్టున్నాడులే అని చెప్పి అనుకుంటా ఉంటది. ఇక్కడ చూసాం కదా! మామ్స్ టాక్సీ డెలివరీ రెస్టారెంట్‌కి తీసుకొచ్చుంటది. దాన్ని చూసి మళ్ళీ అక్కడ చూస్తే ఫుడ్ కూడా మంచిదేమి ఆర్డర్ చేశారు కాదు చెడ్డది ఆర్డర్ చేసుంటారు. ఇదంటే మా మీటింగ్ స్పాట్. మా టీమ్ అంతా ఇక్కడ చూస్తుంటే లేదు ఇది మన మీటింగ్ స్పాట్ రా రేయ్! ఏం మాట్లాడుతున్నావురా రేయ్ వాసు కదా! అమ్మాయికి అక్కడ పోయి ఇంప్రెస్ చేయాలిరా అని చెప్పి అమ్మాయి కూడా నవ్వుతా ఉంటది. అంటేలే పోయిందిలే అని చెప్పి. ఇక్కడ చూసాక తను సర్లే ఇదంతా ప్రాంకే ఉంటది. ఫుడ్ తిన్నాను అనుకుంటది. ఫుడ్ కూడా బావుంటదనుకుంటే మన వాస్కో గాడు తినడానికి సగలు తను చూసి తిను చాలా అంటే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. కాబట్టి ఆ ఫుడ్ కూడా బావుంటదిలే అనుకుని తను ఆ ఫుడ్ తినాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటది. అలాగే వాస్కో గాడిని చూసి ఇంప్రెస్ అయిపోయి ఉంటది. నేను సరే అని చెప్పి ఫుడ్ తినని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే జేగా చెప్పుంటాడు. ఎప్పుడైనా అమ్మాయిలు ఫుడ్ తినేటప్పుడు తనకు జుట్టు అనేది పడిపోతుంటది. కాకపోతే తన జుట్టు పట్టుకో అని చెప్పి చెప్పేసగల మన స్టైల్‌పై తన జుట్టుని విచిత్రంగా పట్టుకుని ఉంటాడు. ఆ విచిత్రంగా పట్టుకునేసరికి తను అంటే చాలా ఇరిటేషన్‌గా అయిపోయి కోపం కూడా తెచ్చేసుకుంటది. అది మన వాస్కో మీద. దాన్ని చూసి "అరేయ్! ఏం చేస్తున్నావురా" అని చెప్పి అరుస్తూ ఉంటది. ఇక చూసాక మన జేగా అయితే మన చెవులు గడైతే "ఒరేయ్! ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకురా ఇట్లా చేసావు వాస్కో" అని చెప్పి అరుస్తుంటది. అమ్మాయి చూసి వెనకైతే నవ్వుతా ఉంటది. సరే నన్ను ఫాలో చేయబాకు నేను వెళ్ళిపోతా అని చెప్పి తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.
అయిపోతుంది. అనవసరంగా ఒక నా కొడుకుతో బ్లైండ్ డేట్‌కెళ్ళాను నేను చాలా ఎంబారస్ అయిపోయాను అని చెప్పి తను వెళ్తూ ఒక చూస్తే తన కాలు మీద దాంట్లో ఇరుక్కుపోయి అదే మ్యాన్ హోల్‌లో ఇరుక్కుపోయి తన కాల్లోని పడిపోతా ఉంటది. అప్పుడే అక్కడికొచ్చేసి మన వాసుగాడు వచ్చి కాపాడేసి ఉంటాడు తనని. "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పి చెప్తుంటాడు. "ఎటెళ్ళి" అని చెప్పి అంటా ఉంటది. తనొచ్చి "ఓహ్! నువ్వు నన్ను కాపాడని చెప్పి నేను పొగడతాను అసలు అనుకోబాక" అని చెప్తుంటే, "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్తుంటే, "నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి నేను గివ్ అప్ చేయట్లేదు" అనుకుంటే, "సర్లే నాకేం తెలుసు నువ్వు చాలా బాగున్నావు" అని చెప్పి, అలాగే నాకు ఇది నా ఫస్ట్ డేట్, నా ఫస్ట్ బ్లైండ్ డేట్ నాకసలు ఏం చేయాలో నాకు బాగా తెలీదు. కానీ నేను ఇంప్రెస్ చేయాలని ట్రై చేశాను గానీ నేను చేయలేకపోయాను అని చెప్పి చెప్తుంటే, "నువ్వు ఇలా చేస్తుంటే నీకు ఇంప్రెస్ అవ్వాలని మాత్రం అసలు అనుకోబాక" అని చెప్తుంటే, "పర్వాలేదు" అని చెప్పి తను చెప్తూ ఉంటది. తనకి ఇక చూసి వాస్కొని చూసుకొని నాట్ ఫెయిర్. నేనంటే చాలా హ్యాండ్సమ్ పెట్టి చాలా బాగున్నాడని చెప్పి అనుకుంటే, అప్పుడే వాళ్ళ బావని పట్టుకొచ్చి అప్పుడే తన మీదకి నీళ్ళు పడతాం అనుకుంటే, అప్పుడే మా వాసుగాడు తనకి పోయి కాపాడని చెప్పి హ్మ్. తను పోయి ఫ్లాష్ అయిపోయి, ఓ ఫ్లాష్ మ్యాన్ అయిపోయి తను నీళ్ళు కూడా ఆపేసి ఉంటాడు. వాస్కో జాగ్రత్త అని చెప్పి చెప్పేసి ఉంటాడు. తను చూసిన వెంటనే వాస్కో గాడిని చూసి తనంటే చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటది తను. యూ టెల్ అని అనుకుంటే అప్పుడే మన వాస్కో గాడి బల్ అదే మన మజిల్స్ కనపడుతుంటాయి. దాన్ని చూసి వెంటనే "నువ్వు జిమ్ చేస్తావా? నువ్వు చాలా బాగున్నావు. నువ్వు సేఫ్‌గా ఇంటికెళ్ళు. నేను వెళ్తున్నాను" అని చెప్పి తను బై అని చెప్పి వెళ్ళిపోతుంటే, లేదు మర్రిన కాసేపు వెళ్లి వాకింగ్ చేద్దాం కదా అని చెప్పి తనెళ్లి తనని అడగాలని చెప్పి అదే మన వాస్కో గాడిని అడగాలని చెప్పి ట్రై చేస్తా ఉంటది. వాస్కో గాడు వచ్చి వెంటనే ప్లీజ్ నాతో కాసేపు వాకింగ్‌కి రావచ్చు కదా అని అడుగుతుంటే, వాస్కో గాడు ఐయామ్ సారీ నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే సో ఎంబారస్ అయిపోయి ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మిరాకిల్ పని చేస్తుంది. వాస్కో గాడు పడిపోయాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ మా అమ్మాయి కూడా పాపం వాస్కో గాడు అయిపోయిందిలే అని చెప్పి, సర్లే నేను పోతున్నారా అని చెప్పి చట్నా కొడకా అని చెప్పి కొట్టేసి నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అరస్తా ఉంటది. తను బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా అలాగే తను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తను వాస్కో గాడు ఇంక నాకు దొరకడేమో అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటది. వాస్కో మీద నాకు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాస్కో కోసం నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను అక్కడే కూర్చొని ఉంటది. సర్లే ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి అనుకుంటే అప్పుడే "హే! బాగున్నావా?" అని చెప్పి అలాగే "నువ్వు చాలా లేట్ అయిపోయావు" అని చెప్పి తనకి ఫైర్ క్రాకర్స్‌తో పేలేస్తా ఉంటది. తను వాస్కోని ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం బండకు కానీ ఫైర్ క్రాకర్స్ కదా! మరి ఎటువన్నావు దేనికి? ఇంకో లెవెల్ లేరా అని చెప్తుంటే నాకర్థం కావట్లేదు. నేనిక్కడే స్టోర్‌కి ఇక్కడికెళ్ళి దాన్ని తీసుకొనొచ్చాను. చెప్తా ఉంటే నేను ఫైర్ క్రాకర్స్ కదా! ఇటెళ్ళి చెప్పాను అని చెప్పి మాట్లాడుతా ఉండేసరికల్లా తను షాక్ అవుతా ఉంటది. ఎందుకంటే ఇదేదో నేను సరదాగా చెప్పాను. కానీ తను సీరియస్‌గా తీసుకున్నాడు. తనకి లవ్ కన్నా అదే తనకి డేట్ కన్నా తన బండగ సీమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడితో మనకు అర్థమవుతుంది. "ఏమైంది? నువ్వేమైనా పూపుకెళ్ళా? నీకు కవర్ చేస్తాను వెళ్ళు" అని చెప్తే తను బాస్కోడు చాలా విచిత్రంగా ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావురా ఎదవ" అని చెప్పి తను ఫైర్ గన్ తీసుకొని మన వాస్కో గాడి మీద అటాక్ చేస్తుంది. "ఒరేయ్! రేయ్! రేయ్! షర్ట్ పేల్చబాక నేను వాడికి ఏం డబ్బులు ఇయ్యాలో నాకు తెలీదు. వద్దు" అని చెప్పి మనోడి మీదకి అరుస్తుంటది. "అరేయ్! వాస్కో గా ఎదవ" అని చెప్పి అరుస్తుంటే, "అది జేకే సూట్స్ రా నేనేం చేయాలో అర్థం కావట్లేదు" అని చెప్పి అరుస్తుంటే, సరే" అని చెప్పి తను వీళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అలా ఫైనల్ అయిపోయింటది. ఇక్కడ చూసామంటే మనోడు నేను బయటికెళ్ళాలి. కాబట్టి నన్ను వదిలేయి. నా వాస్కోళ్ళు అదే మేమే బండి కోసుకెళ్ళాలి అని చెప్పేసి ఉంటది. ఇక్కడ చూస్తే మనకి ఎవరో కిచెన్ నైఫ్ చూపిస్తుంటాడు. ఫస్ట్ మనం చికెన్‌ని కూర చేయాలంటే చికెన్‌లో నుంచి బట్టలో నుంచి ఏమన్నా ఐటెమ్స్‌ని మనం పెట్టాలి. అదే నాకు నీ బట్టు చూపి. నీ బట్టలో ఏమైనా దాచిపెట్టావు ఉంటది. సో, మన జీహో గాడైతే తను ఒక చికెన్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. జీహో గాడు. ఎందుకంటే తను జైల్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఎవరైనా వాళ్ళ గొంతులో నుంచి ఏమైనా తెచ్చుకుంటారని చెప్పి అలా అనుకుంటాడు తన బట్టలో నుంచి. అలాగే ఒకడైతే ఇరుక్కుపోయి కూడా ఉంటాడు. తన బట్టలో సిగరెట్ ప్యాకెట్స్ ఉంటే దాన్ని చూసి "నువ్వెందుకు ఇలా తెస్తున్నావు" అని చెప్పి తను కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఉంటాడు. అలాగే మనోడికి జాకెట్ కూడా ఇచ్చేసి ఉంటాడు. అలాగే ఆ జాకెట్ అనేది జీహో పార్క్ అని చెప్పి ఇంక అలాగే ఈ జాకెట్ అనేది చాలా పెద్ద సైజ్‌లో ఉంటాయి. కానీ మనోడికి చిన్న పిల్లోడు కదా! చిన్న సైజ్‌లోనే ఇచ్చాడు. అలాగే తనకి ఎటువంటి సైజ్ కూడా సరిపోవట్లేదు ఇది. వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకోకూడదని చెప్పి వాళ్ళకి చాలా తక్కువ ఐటెమ్స్ అనేవి ఇచ్చుంటాడు. లైక్ ఒక బ్రష్ అని చెప్పి ఇలాంటి చిన్న ఐటెమ్స్ అనేవి ఇచ్చుంటాడు. బట్టలు గాని, పేపర్ రోల్ అని చెప్పి అలా చాలా తక్కువ ఇచ్చుంటాడు. అందుకోసమని నేను ఆ టూత్ పేస్ట్ లేదు ఏం లేదు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతుంటే, "సరే కిడు నువ్వు ఇక్కడే ఇక్కడి నుంచి నీ ఇల్లు ఇక్కడే. జాగ్రత్తగా ఉండు. నీకేం కావాలంటే ఆ బటన్ నొక్కితే చాలు నీకు మేము వచ్చేస్తాము" అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటాడు. అలాగే పోలీసులు కూడా కొంచెం తెలిసిన విషయమే కదా! ఇంకో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఆ జైల్‌లో ఉన్న వాళ్ళు మేజర్‌లాగా ఉండడు. అందరూ విచిత్రంగా ఉంటాడు. అందరూ విచిత్రంగా ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే ఎందుకు ఇలాంటి ఇంత దారుణంగా ఉన్నాడు అనుకుంటే అక్కడ చూస్తుంటే ఆ గ్యాంగ్‌కి లీడర్ కచేరి దూకిపోతా ఉంటాడు. అయి రీల్ "ఓహ్! పిల్లోడా, కొత్త పిల్లోడా ఇక్కడ చూసావు కదా! ఓహో! యెల్లో బ్యాచ్ నువ్వా? ఇక్కడ చూస్తుంటే వైట్ అనేది ఆర్డినరీ క్రిమినల్ అలాగే యెల్లో అనేది విక్టిమ్ క్రైమ్ ఎ బ్లా బ్లూ అనేది మనకి ఇల్లీగల్ డ్రగ్స్ రెడ్ అనేది మర్డర్ అని చెప్పి మనకి ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అక్కడ మన జీవో గాడైతే యెల్లో గర్ల్ బ్యాచ్ చేసుకొని ఉంటాడు. దాని కోసమని అందరూ చిన్న పనులు చేసి కూర్చుంటాడు. వెనకాల వాళ్ళ దగ్గర వైట్ కలర్ ఉంటది. ఇక్కడ చూస్తుంటే నేను పవర్‌ఫుల్ వ్యక్తిని కాబట్టి ఇంక నేను ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. ఈ ర్యాంక్స్ ప్రకారంగా అయితే నన్నెవడు ఏం అనడు కదా! అని చెప్పి మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. కాబట్టి నా ర్యాంక్ నాదే హై కాబట్టి ఇంక చాలు అందరితో ఒక ఆట ఆడేస్తా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. దాన్ని చూసి మొన్నే ఈడు కూడా "ఏయ్! పిల్లోడా వచ్చి న్యూబీ నాదొచ్చినది కడుగు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే తినుంటే జాగ్రత్త అని కూడా చెప్తూ ఉంటాడు.
అని చెప్తా ఉంటే నాకేం అర్థం కావట్లేదు. నేనెందుకు అడగాలి? అని చెప్తుంటే, "హే! వైట్‌కే కదా! నన్నెందుకు హరాస్ చేస్తున్నావు" అని చెప్పి అరుస్తుంటాడు. అలాగే నువ్వే అని పిలిచిన వెంటనే అక్కడ కొత్తకొచ్చినావు ఒకప్పుడు కొత్తకొచ్చినావు చెప్తుంటే, "నువ్వు కదా! రేయ్ ఈడు" అని చెప్పి పోయి క్లీన్ చేయరా అని చెప్పి చెప్తుంటే, "నేనసలు చేయను" అని చెప్పి మన జీవా గాడు అరుస్తూ ఉన్నాడు. డామ్ షిట్ అని నేను ఎందుకు చేయాలంటుంటే, "ఓహ్! సరే అన్న" అని చెప్పి చెప్పేసి ఉంటాడు. దాన్ని చూసి వెంటనే, "ఆహా! నువ్వు చేయవా? లేకపోతే అయినా నేను నీకన్నా హై పొజిషన్‌లో ఉన్నాను. కాబట్టి నీకు నేను చేయాల్సిన అవసరం లేదని" చెప్పి తనకు ప్రైడ్ అనేది మధ్యలో అదుంటది. ప్రైడ్ అంటే ఎక్కడ ఉండదు కదా! మన విజిత. మనోడు ఇక్కడ చేయడం అంటే ఎటోలా కష్టపడి భయపడి చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి వెంటనే డామ్ షిట్ నేనెందుకు ఇదంతా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ చూసిన వెంటనే ఓహో! నీ పొజిషన్ చాలా బాగుంది అని చెప్పి అక్కడికొచ్చేసి నువ్వు చాలా ఫన్నీగా ఉన్న పిల్లోడా అని చెప్పి ఏదో అంటిస్తా ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే తన టీ షర్ట్ "నువ్వేం చేస్తున్నావు" అని చెప్తుంటే "క్లోత్సా? నేనేసుకోను." తనేదో చేయాలని పోయి అనుకుంటా ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఒక యెల్లో బ్యాచ్‌ని నన్ను ఎందుకు ఇలా హిండేట్ చేస్తున్నావు? ఒక వైట్ నా కొడుకు అని చెప్పి పోయి తన కాలర్ పట్టుకొని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మా జీహో గాడైతే భయపడుతూ కూడా ఉండి ఉంటాడు. ఎందుకంటే దీని యాడ ఇక్కడంతా అయిపోతదని చెప్పి నేను ఎళ్ళోగాడిని నన్నేం పీకలేవురా అరేయ్ ఎదవా అని చెప్పేసి యూ ఫక్కర్ అని చెప్పేసి వాడు కాలర్ పట్టుకొని ఎత్తి కొట్టాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. కానీ అక్కడ చూస్తుంటే ఆ కాలర్ నుంచి ఇంకో షర్ట్ బయటకొచ్చుంటది. అది యెల్లో కలర్ బ్యాచ్. దాన్ని చూసి వెంటనే మనోడు భయపడుతూ ఉండుంటాడు. ఎందుకంటే తను నిజంగానే చేసుంటాడు. కానీ మనోడు తెలియక చేశాడు. దాన్ని చూసి వెంటనే ఈడందరూ పొద్దున వీళ్ళందరూ పనుకుంటా ఉంటే అక్కడ చూస్తే మనోడు మాత్రం విండో దగ్గర అలాగే వాష్‌రూమ్ దగ్గర పెట్టుంటాడు. అలాగే అక్కడి నుంచి గబ్బు కూడా కొడుతుంటాడు. మిడ్‌నైట్ అక్కడికి ఎవరో ఎళ్ళుంటారు కాబట్టి గబ్బు కూడా కొడుతా ఉంటది. వెళ్ళి వాళ్ళందరూ వాడి మొహం మీద కాలు పెట్టేసి వెళ్తూ ఉంటారు. ఆ గబ్బు ఇంకా దీనంతా తట్టుకోలేక 2 ఇట్టే పట్టుకోవాలని చెప్పి అనుకుంటాడు. అలా వాడు పడుకునేసి ఉంటాడు ఎట్లా కష్టపడి. కలిసి వాళ్ళమ్మ నేను ఒక 5 నిమిషాల్లో లేస్తానమ్మా అని చెప్పి తను ఇంకా ఇంట్లోనే అనుకుంటాడు. కానీ అప్పుడే తను విచిత్రంగా కాళ్ళు పెట్టి మళ్ళీ లేపుతుంటాడు. "ఏయ్ లేరా రేయ్ ఎదవ మీ అమ్మ కాదు ఇక్కడ" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. తను చూసుకునేసరికల్లా మనోడికి అసలు ఎందుకు ఈళ్ళంతా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలాగే పొద్దున్న చూస్తుంటే ఎవరో వాళ్ళు క్లీనింగ్ చేస్తా ఉంటే క్లీన్ చేసాడు. "ఒరేయ్ నేను కార్ ఆన్ చేస్తున్నాడు ఇన్హేలర్ అదే ఇండికేటర్ ఆన్‌లో ఉంది. నేను వెళ్తున్నాను కదా!" అని చెప్పి అందరూ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. "రేయ్! ఇండికేటర్ ఆన్‌లో ఉన్నప్పుడు పక్కకు జరగరా" అని చెప్పి అరుస్తుంటాడు. కదా! ఇటు బట్టలనేది ఇటు పనులని విడిచేట్టు చెప్పిస్తుంటాడు. "కొంచెం బ్యాంక్‌లో తీయొచ్చు కదా!" అని చెప్తే, "నేను ఇక్కడి నుంచి దొబ్బే" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను మొత్తం కడుగుతూ ఉంటాడు. ఇంక అన్నీ బానే చేస్తూ ఉంటాడు మనోడు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే తను ఒక కూల్ నా కొడుకులాగా ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే సెల్ నంబర్ 24 మార్నింగ్ రొటీన్‌కి వస్తుందని చెప్పేసి వచ్చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ బ్యాంక్‌లెట్ అనేది విచిత్రంగా ఉంటది. అది డర్టీగా ఉంటది రూమ్ గూడా. అలాగే అది మెస్సీగా ఉంటది. తను చేసిన అంటే నేను కాదు అది నూబీ గాడు అని చెప్పి తను చెప్తా ఉంటాడు. అదే మన ఈ సెల్ అని లీడర్. దాన్ని చూసి ఇంకోడు కూడా భయపడుతూ అవును నేనే చేశాను అని చెప్తుంటాడు. అలా మన మీద ఒక స్టార్ పెట్టుంటారు. ఈ స్టార్ అనేది ఒకవేళ 10 కన్నా ఎక్కువైపోయాయంటే వాళ్ళు ఇంకొక సంవత్సరం చేయాల్సొస్తది. అలాగే ఈ దీనిలో లీడర్‌కైతే ఎటువంటి స్టార్ అనేది వచ్చుండదు. మన జియో పార్క్ గూడా ఒకటే వచ్చుంటది. ఇంకోటి చూస్తుంటే ఫుడ్ వచ్చుంటది. ఆ ఫుడ్ వచ్చేవాడు గూడా ఏంటంటే మన సెల్లులోని లీడర్‌కి చాలా చాలా మంచి ఫ్రెండు. కాబట్టి తనకి చాలా అంటే చాలా ఎక్కువ ఫుడ్ పెట్టి ఉంటాడు. దాన్ని చూస్తుంటే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఇంక మన జియో కూడా ఫుడ్ తినొచ్చనుకుంటే అది చూస్తుంటే అది ఇంకా ఫుడ్‌లో పాటు బీన్స్ కూడా ఏసిచ్చుండుంటాడు. తను ఎంతో కష్టపడి తింటూ ఉంటాడు. ఈళ్ళంతా ఫుడ్ ఇంకా బీన్స్ అంతా ఈడికే ఇచ్చేసుంటాడు. మిగతాంటోళ్ళు వాళ్ళు తింటా ఉంటే వాడు దొడ్డికి కూర్చున్న విధంగా చాలా కష్టపడతా ఉంటాడు. ఎందుకంటే ఆ బీన్స్ వల్ల. ఇంకా అలాగే వాడు ఇక్కడ చూస్తే గొబ్బు తట్టుకోలేక ఏం చేయలేకుంటాడు. అలాగే వాడిని రోజు బుల్లీ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆల్సో తనకి కడుక్కునే దానికి ఎటువంటి టిష్యూ పేపర్ కూడా ఇచ్చుండడు. ఎందుకంటే ఆ టిష్యూ పేపర్‌ని కూడా ఈడే దాన్ని మొత్తం పెట్టుకుంటూ ఉంటాడు. అదే సెల్లోన్ డీలర్. అదే టాయిలెట్ పేపర్. దాన్ని చూసుకొని ఆ బ్యాస్టర్డ్ గాడు దాంట్లో ఏం చేస్తాడో తెలీదు గానీ అది ఎప్పుడు గబ్బు గబ్బుగా చేస్తూ ఉంటాడు. అది మీకు తెలిసిన విషయం కదా! అదే మన ఈట్లో ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అదే. ఇంకా అలాగే ఒక టైమ్‌లో వచ్చేసి ఉంటది. ఇంకా పొద్దున 9-10 లోపల అది 1 అవర్‌డు బయట తిరుగుతూ ఉండొచ్చు. ఇంకా అలాగే మా జీవి గాడు కూడా బయటకొచ్చేసాకల్లా ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. అలాగే వాళ్ళకి లేసి కూర్చున్నాడు. ఒకళ్ళు లేసిచ్చుంటే సూసైడ్ చేసుకునేదానికి ట్రై చేస్తానని చెప్పి అక్కడ చూస్తుంటే తను బయట విజిటైన వీళ్ళెవరన్నారు నన్ను కిండల్ చేస్తూ ఉంటాడు. బుల్లీ చేస్తుంటాడు. తను ఎక్కడికెళ్ళినా నువ్వు ఇలాగే చేస్తున్నావు అని చెప్తుంటే ఇక్కడ చూస్తే వాళ్ళందరూ సిగరెట్స్ అని చెప్పి కొన్ని కొంటూ ఉంటాడు. ఆ సెల్‌లోని లీడర్‌తో పాటు. అక్కడ చూస్తే గల ఇదంతా సెల్‌లోని లీడర్ మనం జియో గాడిని చూస్తుంది. డ్రగ్ డీలింగ్ కూడా ఇక్కడ చేస్తున్నాడా? ఇక్కడ చూస్తే ఇక్కడ బయట కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ మనీ యూజ్ చేస్తా ఉంటాడు. అలాగే దీనికి ఈ సెల్‌కి ఒక అదే ఈ జైలుకి ఒక లీడర్ కూడా ఉంటాడు. తను మన తర్వాత తెలుస్తది ఎవడెవడో. అలాగే ఈ జైలు లీడర్ మా సెల్‌లోకి వచ్చి ఏదైనా జరిగితే నీ మీదే చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. మనోడు కూడా ఇంక భయపడి ఓకే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే 2400 ఉంటది. అదే 2 సిగరెట్ ప్యాకెట్స్. అలాగే మన జీహో అయితే పరిగెత్తుకుంటూ ఎళ్లి వాళ్ళకి ఇచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇచ్చేసిన వెంటనే అది మన జాక్ అదే జాక్‌లీ మనకు తెలిసిన విషయం కదా! అదే బన్నకు సన్న బిగ్ టీల్ లీడర్. ఇది చూస్తుంటే ఈ ఫేస్ నేను ఎక్కడో గుర్తున్నాను. జీహో అంటే మనకు గుర్తొచ్చుంటది. మన పొద్దు పొద్దున్నే ఇదనేది పోస్తూ ఉంటాడు. అలాగే చూస్తుంటే ఇది అచ్చం అలాంటిది. ఇక్కడ చావుకుంటే చాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బయటికెళ్తున్నాను అని చెప్పి అప్పుడే సెల్ నంబర్ 125 అక్కడికి వచ్చేసుంటది. అదే విట్టెళ్లి తను చూసి వెంటనే అందరూ షాక్ అవుతా ఉంటున్నారు. ఎందుకంటే చాలా చాలా అంటే సైకో లాంటిది ఆ అమ్మాయి.
తనొక మర్డర్ అటెంప్ట్ ఇక్కడికొచ్చిందని చెప్పి చెప్తుంటాడు. అందరూ జాగ్రత్త. ఇక్కడి నుంచి తను ఇక్కడే ఉంటది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాడో అతన్ని ఐసోలేట్‌లో పంపించేస్తామని చెప్పి చెప్తుంటాడు. అంటే తను వస్తే ఏదో విచిత్రంగా భయపడుతూ ఉంటాడు. అక్కడికి మన సెల్ లీడర్ కూడా తను చూసి భయపడతా ఉంటాడు. ఓహ్! జోనాథన్ బానే ఉన్నాడని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఈడు పోయి అదే ఎక్స్‌కేస్ చేస్తూ ఉంటాడు ఎక్సర్‌సైజు. ఇక్కడ చూస్తుంటే జైల్‌లో అనేది ఎక్సర్‌సైజ్ చేయకూడదు. ఎక్సర్‌సైజ్ చేస్తే ఎగ్జాషన్‌గా మారిపోయి అన్నను కొట్టేస్తానని చెప్పి అది ఈడికి బాటిల్ ట్యాప్స్ అన్ని ఎక్కడి నుంచి దొరికాయో తెలీదు గానీ కృష్ణంగా మన జీవా గారిని అక్కడ పెట్టేసి చూడమని చెప్పి చెప్తా ఉంటాడు. మనోడు పోయి దాన్ని చూస్తా ఉంటాడు. అదప్పుడే దానికి నిద్ర వచ్చేసి ఉంటది. సరే నెంబర్ 24 మీరు అది చేసేది ఆపండి చెప్పి అరిచేస్తూ ఉంటాడు. దానివల్ల ప్రతి ఒక్కడికి ఒక్కొక్క బ్యాచ్ అనేది ఇచ్చుంటాడు. దాన్ని నీ వల్లరా నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అని చెప్పి ఒళ్ళోకి నోట్లోకి ఒక సాక్స్ కుక్కేసి తన దగ్గరున్న సాక్స్ తీసి తన నోట్లో కుక్కేసి తను ఒక విచిత్రంగా చేద్దామని చెప్పి నువ్వు సావాలనుకున్నావు అంతే. ఓహ్! నా వాడి దగ్గరికి రాబాకని అని చెప్పి వాడు పోయి పెట్టేసుకొని ఉంటాడు. అదే లాంగ్ హెయిర్ అబ్బాయి ఏదైనా చూస్తుంటే జొనాథన్ అని చెప్పి చెప్తుంటాడు. తను ఇంకో పేరు చెప్పిండు నాకు తిరగట్లేదు అందుకే జొనాథన్ అని చెప్తున్నాను ఓకేనా ఏమనుకోపకండి. అక్కడ చూసాం కదా లాంగ్ హెయిర్ అబ్బాయి తను కావాలని చెప్పి ట్రై చేస్తానని చెప్పి రాత్రంతా దాన్ని గీకుతూ ఉన్నాడు. అలాగే దీని పొద్దున కల్లా అన్న నేను భయపడటానికి ఇప్పుడు తను నాకు హెల్ప్ చేస్తున్నానని చెప్పి మనం అనుకుంటూ ఉంటాడు. అలాగే తను చూసేసరికల్లా అదే టూత్ బ్రష్ వెనక పార్ట్‌ని అది గట్టిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ తను చూసి మళ్ళా ఇదంతా మన జీవి గాడికి హెల్ప్ చేస్తా ఉంటది. ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అంతా అని చెప్పి అనుకుంటా ఉంటది కదా! తనకి హెల్ప్ చేసిన ట్రై చేస్తుంది. "నువ్వు సైకో నా కొడకా డొబ్బెకని" చెప్తే, "ఎవర్రా సైకో" అని చెప్పి జోనాథన్ అని చెప్పి దాన్ని పెట్టి గుచ్చేస్తూ ఉంటాడు తన మీదకి. ఇంక దాన్ని చూసి వెంటనే ఒక కాలిపోయి అక్కడికక్కడే తన ఫేస్‌ని పగలగొట్టేసుకొని ఉంటాడు వాడు. దాన్ని చూసి వెంటనే జోనాథన్, జోనాథన్ అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే తను పోయి తన నీడ్‌ని పోయి తన మొహం మీద తన నీడ్ మీద కొట్టేసుకొని ఉంటాడు. దాని తర్వాత ఈడు చూసి వాడిని ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా అలాగే తను ఒక సైకో నా కొడుకు మొత్తం కొడతా ఉంటాడు. అలాగే తనకు నొప్పొస్తుంటది. సరిగ్గా తను కాలుతో అదే గొంతుకేసి కాలుకేసి తొక్కాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అదే మన సెల్ లీడర్. కానీ చాలా కష్టపడి తను ఆ కాలుని కొరికేసి ఉంటది. స్ట్రెయిట్‌గా ఒకే దెబ్బకి. దాన్ని చూసిన వెంటనే వాడు చాలా చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే అదంటే చాలా చాలా ఎక్కువ నొప్పది. దానివల్ల నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! అంతే. "ఏవంతా నువ్వు బానే ఉన్నావు కదా!" అని తను చెప్తూ ఉంటాడు. తను ఒక సైకో నా కొడుకు. అలాగే తనొక స్లాప్‌లో వేసుకుంటాడు. జైల్‌లో స్లాప్‌లో ఎక్కడిదిరా నాకు అర్థం కావట్లేదు. అలాగే తను మళ్ళీ ఐసోలేషన్ ప్రిజన్‌లోకి పంపించేసి ఉంటాడు. ఇక్కడ జైల్లోనే 2 ప్రిజన్స్ ఉంటాయి. ఒకటొచ్చి నార్మల్ ప్రిజన్. ఇంకోటి ఐసోలేషన్ ప్రిజన్. జోనాథన్‌ని జాగ్రత్తగా చూసుకొని జోనాథన్‌కి ఏమైనా అయితే మీ అందరిని చంపేస్తా అని చెప్పి తను బెదిరించేసి వెళ్ళిపోయి ఉంటాడు. జిహో గాడికి తన తన తయారీ కూడా దొరికేసి ఉంటది. తను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇంకా అలాగే తను ఆ టిష్యూ పేపర్‌తో చాలా అంటే చాలా బాగా రుద్దుకుంటా ఉంటాడు. అలాగే తనకి ఫుడ్ కూడా బానే ఇచ్చుంటాడు. ఇంక దాని తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా తింటా ఉంటారు. ఒకరోజు ఏంటంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటున్నారు. దాని తర్వాత మన జీవా గాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. మన జైలు అదే మన ఈడు కూడా వీళ్ళందరూ ఒకరోజు చికెన్ బిర్యానీ తినాలని చెప్పి ప్లాన్ చేసుంటాడు. ఇదంతా ఏం చేయడం అంటే చికెన్ అనేది ఎక్కడి నుంచో బయటికి సంపాదించేసి దాన్ని వేడిగా ఉంచడానికి ఫుడ్ ఏస్తాడు చూడండి. వాడికిచ్చేసి దాన్ని ఎట్టో కలిపేసి ఆ ఫుడ్ కూడా వేడిగా ఉంటది కాబట్టి ఆ ఫుడ్ పెట్టేస్తే అలాగా వాడికి స్పైసీ చికెన్ అనేది రెడీ అయిపోయి ఉంటది. దాని నుంచి ఫస్ట్ బైట్ వచ్చి మన జీవ గాడే తినుంటాడు. ఇంక అందరూ "ఏరా నా కొడకా నువ్వు క్రేజీయా" అని చెప్పి అరుస్తుంటే ఏమన్నావు? తను మళ్ళీ తీసుకురావాలా వాడిని అని చెప్పి చెప్పేసేగల ఇంక గమ్ముగైపోయి ఉంటాడు. మనం ఏం చేయలేంలే అని చెప్పి గమ్ముగైపోతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఆ వాటర్ అనేది గమ్ముగైపోతా ఉంటది. అది తన ప్యాంట్ అనేది ఆడిపోతా ఉంటది. ఎండిపోతా ఉంటది. దాని తర్వాత ఇక్కడ చూసిన వెంటనే అందరూ పోయి మళ్ళీ మన చెల్‌లో పనుకోకుండా అక్కడ పోయి పనుకుంటుంటాడు. ఇంక దాని తర్వాత చాలా హ్యాపీ ఫీల్ పడుకుంటే అప్పుడు తనకి రాత్రి 2 గంటలకి తన బ్లాంకెట్‌లో ఎవరున్నారు అనుకుంటే అది మన జైలు లీడరే. అదే సెల్ లీడర్ వచ్చేసి ఉంటాడు. అక్కడ చూసి నాకు చలేస్తుంది అందుకే నీ దగ్గరికొచ్చాను. ఏం రాకూడదా అని చెప్పి చెప్తుంటే, "ఆహా! అలా ఏం కాదంటే నాతో ఫైట్ చేస్తావా నువ్వు?" అది మనోడితో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంటే, "అన్న ప్లీజ్ అన్న వద్దు" అని చెప్పి చెప్తుంటాడు. 4 గంటలకల్లా పోయి గమ్మున పడుకుంటాడు. ఆమె కుక్కని కొట్టేసుకొని ఉంటాడు. తను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వాడు వచ్చిన వెంటనే నా కొడుకుని చంపేస్తాడులే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడికి వచ్చిన వెంటనే "అమ్మయ్య నేను వచ్చేసాను. జోనాథన్ నువ్వు బాగున్నావా?" అని చెప్పి చెప్తుంటే, "అమ్మయ్య వాడు వచ్చేసాడు బానే ఉన్నాను" అని చెప్తుంటే, జోనాథన్ అందరూ బానే ఉన్నారు. జోనాథన్‌ని పోయి చూస్తాను నేను అని చెప్పి అలా పోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేసి వెంటనే జోనాథన్‌కి ఏం కాలేదు. జోనాథన్ అసలు బాలేడు అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే జోనాథన్ నువ్వే ఇదంతా చేసేసావు అని చెప్పి నువ్వే చంపేసావు జోనాథన్ అని చెప్పేసి చెప్తుంటే వాడు పోయి జియో గాడిని చంపాలని చెప్పి ట్రై చేస్తా ఉంటది. సెల్ నంబర్ 125 అలాగే మన సెల్ నంబర్ 24ని అలాగే తను పోయి ఆడమ్ చాప్లిన్‌ని నొక్కాలని చెప్పి ట్రై చేస్తా ఉంటది. దాన్ని చూసి వెంటనే తన హ్యాండ్స్ బయటికి తీయలేకపోతున్నాడు. ఆడమ్స్ యాపిల్‌ని నొక్కుతానే సగల చాలా చాలా భయపడుతుంది. ఆడమ్స్ యాపిల్ అంటే ఏంటో తెలియనోళ్ళకి మరి గొంతు దగ్గర ఒక అదొక ముందుకి కూసుకొని ఉంటది చూడండి. దాన్నే ఆడమ్స్ యాపిల్ అంటాడు. దాన్ని చూసిన వెంటనే ఆ చెట్టు మొత్తం పోయిందని చెప్పి దాన్నే జొనాథన్ అంటాడని చెప్పి ఇప్పటిదాకా అర్థం చేసుకొని ఉంటాడు. ఆ
లైట్ నుంచి నాకొచ్చి తన మీదకి యూజ్ చేయాలనుకుంటే అది పోయి మన జీహో గాడి మీదే పడి ఉంటది. దానివల్ల మన జీహోడు నా కొడకల్లా నాకెందుకు జరగాలని చెప్పి ఉంటాడు. అలా మరి కూడా పోసేసి ఉంటాడు. అలా ప్రహోడ్ తప్పిపోయి పడిపోయి ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరికీ కాలిపోతా ఉండేది. ఇంకా లాంగ్ హెయిర్ కూడా ఏం చేయలేడు అని చెప్పి ఇక జోహాగాన్ని అయితే కొట్టుకొని కొట్టేస్తుంటాడు. ఇక 4 మంత్స్ అలాగే వాడిని జుట్టు కూడా లాగేసి ఉంటాడు. ఇన్ని అటుపోయినా ఇటుపోయినా కానీ కొడుతూ ఉంటాడు. వాడిని ఆ జైలు లీడర్ కూడా మన జోహాగాన్ని అయితే ఒక స్లేవ్‌గా చూస్తా ఉంటాడు. సారీ నన్ను తప్పు అయిపోయింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నీ కళ్ళు నాకు ఇక్కడ కనపడకూడదు. డబ్బేరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మనోడు ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా మన జీవా గాడైతే తన మీదకి అప్పుడే ఫుడ్ పడి ఉండేది. ఫుడ్ పడింది. ఎవడి మీద పడిందో తెలీదురా అని చెప్పేసి స్టడీగా వెళ్ళి కుక్కని కొడుతూ ఉంటాడు. అదే వాడు ఫుడ్ ఎట్టి కొడుతుంటే ఎరా నీకు ఫైట్ కావాలా అని చెప్తుంటే ఆ ఫుడ్ ఎవరి మీద పడిందో ఒకసారి చూసుకో. అదే ఆపండి రా చెప్తుంటే ఎవరి మీద రా అని అరుస్తుంటే అదే మన జాక్లీ మీద. దాన్ని చూసి మన్ని అన్న సారీ అన్న అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి మన్ని సరే అయితే నువ్వు జాగ్రత్తగా అలాగే జోహన్ నేను సాగొట్టేస్తాను నేనని చెప్పి తను తిడుతూ ఉంటాడు. ఇంకా అలాగే మన జీవన్ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఫైట్ చేయకుంటే నీ 100% పెట్టి ఫైట్ చేయి అప్పుడు నువ్వు గెలగలవు అని చెప్పేసగల ఎలా చేసుకోవాలి ఎవరు ఫైట్ చేశాను చెప్తుంటే మనోడు తప్ప మీరు తన చేతులు ఎట్టేస్తూ ఉంటాడు. అక్కడికి నేనా నాకు తెలియక పడిపోయానని చెప్పి తను కూడా చేతులు ఎట్టేసారు కదా ఇక్కడ అర్థమవుతుంది మన జాక్లీ అదే మరి అంటే పౌడర్ అని చెప్పి ఇక్కడ చూస్తే జోహాన్ని చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తుంది వాడు పోత ఒక బొద్దింని తొక్కేస్తూ ఉంటాడు. అలాగే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టేసి పోతూ ఉంటాడు. బాగ్ నువ్వు దేన్ని పనికిరావు అచ్చం పురుగులాగే అని చెప్తుంటాడు. ఇంకా అలాగే ఆ పురుగు అనేది లేసేది ఆ బొడ్డింగ్ అనేది పైకి లే అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కదా మనోడికి కాలిపోయి ఆడిపోయి ఆ వాటర్ ట్యాంక్ అదే ఆ కుళాయి పట్టుకొని పోయి మన మీద కొట్టాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే వాడు స్నానం చేస్తున్నాను చూసి ఇంకా దొరికిన అవకాశం అని చెప్పి పోయి నేను కూడా పట్టుకెళ్ళరా నా కొడక అని చెప్పి వాడిని కుక్కని కొట్టినని కొట్టేసి ఉంటాడు దాంట్లో. అలాగా వాడికి చాలా దెబ్బలు కూడా తగిలేసి ఉంటాయి. ఇంకా దానివల్ల జైల్లో అందరికీ తెలిసిపోయి ఉంటుంది వాడు దాంట్లో కొట్టాడని చెప్పి తలకాయ పక్కన కొట్టేశాడని చెప్పి అలాగే వాడికి కోల్డ్ జైల్లో వేసేసారని చెప్పి ఐసోలేషన్ జైలు వేసారని చెప్పి వాడు తలకాయ కూడా నుంచి చాలా రక్తం బ్లడ్ అవుతుంది. వాడు జోహం కూడా బయటకు వచ్చి వాడిని అన్న కూడా కుక్కని కొట్టినట్టు కొట్టేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే దాన్ని చూసి వెంటనే వీడైతే జైల్లో ఉన్న అదే ఈ జైలు ప్రిజన్ అయితే అనుకుంటా ఉంటాడు. జోహాన్ గారు అయితే ఇక్కడ ఒంటరిగా ఉండి ఉంటాడు. అలాగే ఇంకా అంత ఎవరు నన్ను బుల్లిచ్చాడు ఇక్కడ నేను హ్యాపీగా ఉండొచ్చింది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా అలాగే తను పనుకొని చెప్పి ట్రై చేస్తుంటాడు. తనకు హ్యాండ్ కఫ్ ఉంటే ఏ ఏం చేస్తున్నావురా నువ్వేం చేస్తున్నావు సరిగ్గా ఉన్నా అని చెప్పి అరుస్తుంటాడు. తనకు ఒక సీసీ కెమెరా కూడా ఉంటుంది. ఇతను ఇక్కడ ఏం చేయలేకపోతా ఉంటాడు. అలాగే వాడు చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఓ పాల్బుల్లి నేను చనిపోవచ్చు నేను తిరిగి వస్తే రేపు తను ఆలోచిస్తూ ఉంటాడు. వద్దు నన్ను అలా 2 రోజులు అయిపోయింది అంటనే తనకు అర్థమైపోయి ఉంటుంది ఒంటరితనం ఎంతలో చంపేస్తాను చెప్పి నన్ను వద్దు నన్ను బయటికి పంపిండి అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి మనవాడికి అయితే ఏం అర్థం కావట్లేదు. తను అక్కడే ఒంటరి అయిపోయి నాకెవరు ఫ్రెండ్స్ లేరు నాకేం అర్థం కావట్లేదు ప్లీజ్ నన్ను బయటికి పంపించేయండి రా నేను బయట ఉండాలనుకుంటున్నాను అని చెప్పి తను నడుస్తూ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మనల్ని లేపమని చెప్పి లేపేసి ఉంటాడు. అలాగే నువ్వు లేచి నిలబడాలని చెప్పి అరుస్తుంటాడు. తన వాల్ మీద అలా పడుకొని ఉండడు. ఇంకా అలాగే తను నెమ్మదిగా కూడా అక్కడ ఉండడు. ఇంకా అలాగే తనకి ఫుడ్ అలాగే ఇస్తూ ఉంటాడు. ప్లస్ అలాగే తను ఏమైనా చదువుకోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. తనకి ఫుడ్ కూడా చాలా అంటే తగ్గిపోయి ఉంటది. తను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను లైట్‌లెస్ బాడీ అయిపోయి నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. తనకి ఒక లవర్ లేదు. ఏం లేదు. తను ఎవరిని పడితే వాడిని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే ఒక చిన్న ఇరుకైన రూమ్‌లో ఉన్నానని చెప్పి తను అలా ఫీల్ అవుతా ఉంటాడు. అక్కడ పనుకోలేడు. ఇక్కడ అలా అని చెప్పి ఇలా లేవలేరు. తను ఎలా ఉన్నాడంటే తను ఒక ర్యాట్ ప్రిజన్‌లో ఉన్నానని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంక ఇదే నా లాస్ట్ టైమ్. నేను ఎక్కడ పోతా అనుకోని తన స్ట్రెస్‌కి, ఒంటరితనానికి తను అర్థం చేసుకోవాలి. తన జుట్టుని తనే పీక్కొని ఉంటాడు. ఇంకా అలాగే తను చేసిన పనులన్నీ బయట అందరికి తెలుస్తూ ఉంటాయి. చిన్నగా ఎలా తెలుస్తుందో తెలీదు. ఇంకా అలాగే తను ఒంటరితనంతో పిచ్చోడైపోతూ ఉంటాడు మనోడైతే. మనోడు పిచ్చోడవుతూనే తన జుట్టు మొత్తం పీక్కుంటా ఉంటాడు. తనకేం చేయాలని చెప్పి అలా చేసేసారు కదా! అలా ఉంటే తను ఇంకా జుట్టు పీకేసుకుంటానని చెప్పి వచ్చి సెల్ గార్డ్స్ వచ్చేసి తన జుట్టు మొత్తం షేవ్ చేసేసి ఉంటాడు. తను పోయి అప్పుడు దాని తర్వాత తన తల అనేది గొడ్డగట్టి కొట్టుకుంటూనే ఉంటాడు. అలాగే నేను ఇంకా ఎంతకాలం ఉండాలి ఇక్కడ? ఇంకా ఎంతకాలం ఉండాలి అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా నీ వల్లే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అక్కడే వరకు వస్తుంటే తనకి ఒక పురుగు నుంచి మన జేమ్స్‌ని ఇంకా అలాగే మన డానీని గాని చూస్తా ఉంటాడు. చూసి జేమ్స్ ఇదంతా నీ వల్లే జరుగుతుంది. నేను అలా చేయాలనుకోలేదు. మనిద్దరం ఫ్రెండ్స్ కదా! నేను విండో నుంచి పడేయాలనుకోవట్లేదు. నన్ను క్షమించు. నిజంగా నన్ను క్షమించండి అని చెప్పి తను అక్కడే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయినట్టుగా ఫీల్ అవుతా ఉంటాడు. తన పాస్ట్ పర్సన్‌కి. అలాగే నువ్వు వద్దు ఒక బగ్ సగల నన్ను వద్దు నేను బగ్ కాదు. నన్ను బయటికి పంపించండి. ప్లీజ్ షట్ అప్ యూ బాస్టర్డ్స్ అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. రేయ్ నువ్వు గమ్ముగుండ్రా రేయ్ ఎదవ. ఇంతసేపు ఎందుకు ఇంట రాస్తుంటే నేను నెక్స్ట్ డోర్‌లో ఉంటున్నాను చెప్తే నేను నిన్నే వచ్చాను ఇక్కడికి. సరే పక్కన పెట్టు. అసలు నువ్వు ఇక్కడికి ఏం చేసి వచ్చావు? అని చెప్తుంటే యాహ్! నేనా దాన్ని
పైనుంచి దూసేసాను తను చెప్తుంటే, "ఓహ్! నిజమా? హా! హా!" అని చెప్పి తను నవ్వుతూ చెప్తుంటాను. "ఎందుకు నవ్వుతున్నావు?" చెప్పి అడుగుతుంటే, "అది ఫన్నీ ఏం కాదంటే." "కాదు. నువ్వు బాగా నిజంగా మంచి పని చేసావు. చాలా కూల్ వర్క్" అని చెప్పి చెప్తుంటే, "కూలా? నాకేం అర్థం కావట్లేదు" అని చెప్తుంటే, నిజం చెప్పాలంటే ఈ సిస్టమ్‌లో అనేది పెరి సిస్టమ్‌ని బ్రేక్ డౌన్ చేసావు. అలాగే ఈ ప్లేస్ అనేది కావలసిన మొత్తం నిండిపోయి ఉంటది. అంతా ఏంటంటే భయపడుతూ జీవించేవాళ్ళు. నువ్వు ఈ ప్రపంచం నుంచి దాన్ని ఫెయిర్‌నెస్ బయటకి తెచ్చి ఈ సిస్టమ్‌ని నువ్వు బ్రేక్ చేసావు. నాకదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఒకవేళ నువ్వు రొనాల్డోని సగటున గెలవాలంటే తను ఓడించాల్సిన అవసరం లేదు. తన కాళ్ళని ఇరగ్గొడితే సరిపోతుంది. అలా పీటీ జోడు కూడా ఇప్పుడు నీ రొనాల్డోని ఓడించలేనని చెప్పి. దాని తర్వాత దీన్ని చూసి నన్నే తను చూసి షాకవుతా ఉంటాడు. ఎందుకంటే నువ్వు స్టాండప్ అవ్వాలంటే నువ్వు నిలబడాలి. కానీ దాన్ని ఏం పట్టుకొని నిలబడతావు నీ ఇష్టం. అలాగే నువ్వు ఏం చేస్తున్నా కానీ ఈ ప్రపంచం నిన్ను దేన్ని పట్టించుకోదు. కాబట్టి నువ్వు లీడర్‌గా బతకాలి. అది కూడా ఎగ్జాక్ట్‌లీ ఇలాగే. ఇంకా అలాగే నువ్వు ఎప్పుడు భయపడకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నువ్వు ఎవరిని చంపినా ఇది నీ మంచి కోసమే నువ్వు చంపుతున్నావు. ఇదంతా నీ కిల్లింగ్ ఇన్స్టెంట్ అని చెప్పేసరికల్లా నాకు అర్థమైంది. నాకు అర్థమైందని చెప్పి తను చెప్తూ ఆ పురుగుని నీ నోట్లోనే కొరికేస్తుంటాడు. ఇలా బయటకొచ్చిన వెంటనే నేను చాలా మిస్ అయ్యాను చెప్తే మదర్ ఫక్కర్ ఇప్పుడు మన స్టైల్‌కొచ్చి మన జీహు గాడు వీళ్ళిద్దరు ఫైటింగ్ జరుగుతా ఉంటది. ఇలా వాళ్ళు 10 సెకండ్స్ ఉంటారని చెప్పి అలా $20 అని చెప్పి ఇలా వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరని చెప్పి బెట్టింగ్ అని పెట్టుకుంటాడు. ఆ బెట్టింగ్ కంటెస్ట్ చేస్తుంది జాక్లీ గాడే అదే జాక్. జాక్ ఓకేనా? జాక్ కాదు. ఇక్కడ చూసిన తర్వాత ఇందులో పోయి ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడు వీడిని ఒకే ఒక పంచుతాడు. వాడు తలకెట్టి గోడకెట్టి గుద్దేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే తన జాలి కూడా ఇరిగిపోయి ఉంటది. ఆ మొహమాట పగలగొడితే ఇలా నేను కొట్టి చాలా రోజులు అవుతుంది పిల్లోడా అని చెప్తుంటే అప్పుడు స్టేజ్‌కి పోయి వాడు ఆగకుండా వాడు ముక్కు పట్టుకొని కొరికేసుంటాడు. నేను బగరా నువ్వు అని చెప్పి స్టైల్‌గా తనను కొరికేసాడు కదా! తన ముక్కులో తన ముక్కు మొత్తం పీస్ మొత్తం బయటికి తెచ్చేసుంటది. దాన్ని చూసి నన్ను జీవ కడుపుకి ఏదో అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి నీ అబ్బా అని చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. అయినా వాడు ఓటమి ఎరగకుండా పైకి లేస్తూ ఉంటాడు. లైక్ మన టేకులాగా. తను ఓడిపోకుండా పైకి లేచి ఫైట్ చేస్తుంటాడు మన తగ్గిమించేలాగే. కానీ ఇక్కడ చూస్తుంటే తను కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు. దాన్ని చూసి వాడు ఇంక తను కళ్ళు తిరిగి పడిపోతాడనుకుంటే అప్పుడే తను నీ నోట్లోకి వచ్చిన బ్లడ్ తీసింది తన పళ్ళు ఊడిపోతే తను స్ట్రెయిట్‌గా తన కళ్ళలో ఎట్టుకుంటుంటాడు. దాన్ని చూసి నీ అబ్బా రే అని చెప్పి పోయి అరుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే నాకు షాక్ అవుతుంది. అప్పుడే తనకి హెడ్ బ్యాండ్ అనేది ఊడిపోయి ఉంటది. ఆ హెడ్ బ్యాండ్ కొట్టేసి ఆ హెడ్ బ్యాండ్‌ని తన గొంతుకి ఎట్టి నలిపేస్తూ ఉంటాడు. అలాగా తనని చంపేదానికి చాలా గట్టిగానే ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అలాగే తనకి హెడ్ బట్ ఇచ్చేదానికి ట్రై చేసి ఉంటాడు. యూ మదర్ ఫక్కర్ అని చెప్పి. అలాగే మళ్ళీ కొట్టుంటాడు. అయినా నువ్వు నన్నేం పీకలేవురా అని చెప్పి చెప్తుంటాడు. అలా వాడు గొంతుని పట్టుకొని పిసికేస్తూ ఉంటాడు. అలాగా తనకి సఫికేషన్ అవుతూ తను చనిపోయే స్టేజ్‌కి వచ్చినప్పుడు అదే జైలు వచ్చేసి లందం పోయి పట్టుకొని వాడిని సెపరేట్ చేసుంటాడు. ఎందుకంటే ఇంకాసేపు అయ్యుంటే వాడు చనిపోతాడని చెప్పి. అలాగే దాన్ని జాక్ గాడు కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరిగింది అంతే ఏం జరిగిందే నీకసలు అనవసరం. దొబ్బే చెప్తా ఉంటే అసలు నీ ప్రాబ్లమే కాదు. అయిపోయి మన జాక్ గాడు చెప్పుంటాడు. సరే అది ఇంకోసారి ఇలా జరగకుండా మేము చూసుకుంటాం. అలాగే విన్నోడ్ చేసి మనోడి చెప్తుంటాడు. మనోడినెట్టి మళ్ళీ ఆ ఐస్ అదే ఆ దాంట్లో మళ్ళీ ఏసేసుంటాడు. అదే సోలిగన్ క్యాంప్‌లోకి. దాని వెంటనే నేను గెలిచేసాను. నేను చావుని గెలిచాను అని చెప్పి తను క్రీపీగా నవ్వుతూ ఉంటాడు. ఇక దాని తర్వాత 6 మంత్స్ తర్వాత చూపిస్తా ఉంటాడు. వాడు చాలా చాలా ఇంప్రెస్ అయిపోయి ఉంటాడు. తను గెలిచాడని చెప్పి నీకెట్లా తెలుసంటే నా కళ్ళలో నీ కళ్ళలోనే తెలిసిందని చెప్పి చెప్తుంటాడు జాక్. తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత వాడిని పెట్టి వాడు జైల్‌లో ఏసేసి ఉంటాడు. దాని తర్వాత తిను ఎవరు చూసినా గాని చాలా హ్యాపీగా కనపడుతూ ఉంటది. తను ఆ జైలు బయట చూస్తుంటే తన పాస్ట్ సెల్ఫ్ అనేది బాయ్ బాయ్ అని చెప్పి చెప్తూ ఉంటది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మన పాత ఇన్నోసెంట్ జీరో అనేది చనిపోయాడు. ఇక నుంచి ద క్రూయల్లెస్ట్ జీవో అనేది బయటకొచ్చని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఆర్క్ అనేది చాలా చాలా ఇంప్రెసివ్‌గా ఉంటది. అదే మన మన జాక్ గాడికి దానికి డేటింగ్ ఆర్క్. ఇక్కడ చూస్తుంటే మన జాక్ చాలా చాలా ఇంప్రెస్‌గా బయటకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మన మీరా డేటింగ్ కోసం అని చెప్పి తను పర్ఫెక్ట్ టైమ్ దొరుకుంటది. అతన్ని హ్యాపీగా ఉంచుకునేదానికి అని చెప్పి చాలా డేటింగ్ ఉంటాడు. అక్కడ మీరా ఉంటది చూసావా? తన బ్యాక్ ఎండ్ ప్రిట్టీగా ఉందని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. నువ్వు చాలా తొందరగా వచ్చేసింది. హే అని చెప్తుంది కదా! ఓహ్! అమ్మ అని చెప్తాను చెప్పేసి కదా! మీరా ఈ బేబీ ఎక్కడిది అని చెప్పి చెప్తా ఉంటే నీకెప్పటి నుంచి బేబీ వచ్చింది డాడీ నీకు అర్థం కాలేదా? తను ఇక్కడ ఉన్న సగం నిన్ను ఎత్తుకున్నాడురా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను ఎక్కువ సేపు నుంచి తను ఏడుస్తుంది సగల. నేను అర్థం చేసుకోగలుగుతా కిడ్నాప్ అవుదేమో అని చెప్పి తను నేను పట్టుకొని ఉన్నాను. వాళ్ళు తను కిడ్నాప్ అయిన బేబీ ఏమో అని చెప్తుంటే లే నువ్వు గుద్దన్నావు మీరా చెప్తాను చెప్తూ ఉంటాడు. ఆ పాప వచ్చేసి గా అని చెప్పి అరుస్తూ ఉంటది. ఇక్కడ చూసే కదా దాన్ని నిజమే నేను మీరా నీకేం అర్థం కాలేదు. సర్లే సర్లే నేనేం ఆలోచించను. నువ్వు క్రిమినల్ నా కొడుకు అని చెప్తే అది క్రిమినల్ అవ్వచ్చు అని చెప్తుంటే కాదురా నీ అబ్బా అని చెప్పి మనల్ని కొడుతూ ఉంటది. సరే అని చెప్పి ఆ పాప మనల్ని చూసిన వెంటనే
డ్యాడీ డ్యాడీ అని చెప్తుంటే, ఈ షూస్ ఏంటి విచిత్రంగా ఉన్నాయి. సర్లే నేను కాసేపు పెట్టుకొని పోదాం. ఇంటికి పోయేటప్పుడు దీన్ని తీసుకొని పోదాంలే అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పేసి పోదాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. తను చూడంగానే తను చూసేదానికి అచ్చం మీరాలాగా ఉంది. తను మార్ష్‌మెల్లో లాగా ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉందని చెప్పి దాన్ని తాకేదానికి ట్రై చేస్తూ ఉంటారు మనోడు. అప్పుడే దాన్ని తాకాలని చెప్పి తన చేతులు బాగా కడుక్కొని పోయి తను తాకుతుంటే ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందని చెప్పి అది హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా దాని తర్వాత తను చాలా బాగుందని కూడా అనుకుంటా ఉంటాడు మన జాక్ గడు. ఇంక తను చూసుకొని తను తాగుతాను జాగ్రత్త తాగు దొబ్బెర్రా ఇక్కడి నుంచి చెప్పి కొట్టేసి ఉంటది. ఈ లిటిల్ బాస్టర్డ్ తను తాగేదానికి ఎన్ని ట్రై చేసినా గానీ ఎట్టున్నది గోజో వర్సెస్ సుకునా ఫైట్ జరుగుతుంది. మీరా తాగితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. అలా పోయి ఓడిపోయి పడుకొని ఎట్టుకుంటాడు. ఇది మీరా నీకు చాలా హెవీగా ఉండొచ్చు. నేను దీన్ని తీసుకొని పోతా అని చెప్పి తను చెప్తుంది. అది కూడా ఒక చెట్టేసే కదా! తను భయపడుతూ ఉంటది. తను చూసి తను నిదానంగా ఎత్తుకొని ఉంటాడు. తను చూసి మన మీరా కూడా చాలా చాలా ఇంప్రెస్ అయిపోయి ఉంటది. దాని తర్వాత కొంచెం వెళ్తా ఉంటే ఒక చిన్న అది పేర్ షూస్ ఉంటాయి. ఫాదర్ ఇంకా డాటర్ షూస్. దాన్ని చూసుకొని నాకు అదన మనీ లేదు కానీ దీన్ని కొనుక్కుంటానని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. సర్లే వెళ్తా కొనుక్కుందాంలే అనుకుంటే తను లోపలికెళ్ళిపోయి దాన్ని కొనుక్కోవాలనుకుంటాడు. అప్పుడే తను పార్టీ చేసుంటది. దాన్ని చూసి మనోడు చాలా చాలా కోపం తెచ్చేసుకొని ఉంటాడు. ఏందిరా ఇది పార్టీ చేసిందని చెప్పి దాన్ని అక్కడే వదిలేద్దాం అనుకుంటాడు. అక్కడ చూసి మీరా దీన్ని ఎట్ట చేయాలనుకుంటే నాకు తెలీదురా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. దాన్ని చూసి పోలీస్ స్టేషన్ ఎదురుకొచ్చేసాం మనం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే తన రెస్ట్ రూమ్‌కెళ్ళి ఉంటే పోలీస్ స్టేషన్ అనేది బిజీగా ఉంటది. దాన్ని చూసి ఎట్టలాగా ఈళ్ళే దాన్ని రేపటి మార్చాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలాగే ఈడు చూసిన సకల పోలీస్ స్టేషన్ ఎదురు మూసేసామని చెప్పి మనోడైతే చాలా చాలా బాధపడతా ఉంటాడు. చాలా ఎమర్జెన్సీగా అని చెప్తే సరే నాకు ఇంకే చాయిస్ లేదు. నువ్వు దీన్ని కాసేపు పట్టుకో నేనెళ్ళి మార్చుకొని తీసుకొని వస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలా చూస్తుంటే ఆ పాప అయితే మన జాక్ గాడి చెయ్యి వదలట్లేదు. జాక్ గాడిది. జాక్ వీడు, జాక్ వీడు ఓకేనా? జాక్ ఈడు. దాని తర్వాత నన్ను చూస్తుంటే వాడు పోయి ఆ పాపని ఎత్తుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఉండుంటాడు. తను చూసుకొని దీని చాలా చాలా బాగుంది. అలాగే దీనికి పేరేముండొచ్చు నాకు తెలీదు. నా పేరు పెట్టుకుంటా. మీరా ఇంకా జాక్ పేరు కలిపేసి పెట్టేద్దాం అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే పిలుచుకున్నాం అని చెప్పి. తన పేరు కూడా సెటిల్ చేసేస్తూ ఉంటాడు. తన పేరు జఖ్మీ అని చెప్పేసి, మీ జాక్ అని చెప్పేసి తనకి పేరు పెట్టి ఉంటాడు మనోడు సారీ. తను చూడగానే నాకు కూడా చాలా బాగుందని చెప్పి నువ్వు లిక్ చేస్తున్నావు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడు తన హెయిర్ అనేది కలవల పడుతుంటే ఓ నీ కలవల పడిందా నాకు క్షమించు అని చెప్పి ఆ జుట్టు కూడా పైకి ఎత్తుతా ఉంటాడు వాడు. దాని తర్వాత తన దగ్గర ఏదో బటన్ అని చెప్పి ఆ బటన్‌తో ఆడుకుంటా ఉంటాడు. "ఏ అది నిప్పులు కాదు నువ్వు తాగు బాగా" అని తను చెప్తుంటాడు. పాలు తాగు అని చెప్పి అనుకుంటా ఉంటది. దాని తర్వాత తను చూస్తుంటే ఆ బట్టలు కూడా తీసేసి ఉంటాడు వాడు. కాబట్టి నువ్వు నమ్మవు కదా అని చెప్పుంటే ఓహ్! వాళ్ళ నాన్న తన పిల్లల్ని బాగా చూసుకుంటున్నా అని చెప్పి అన్నాడనుకుంటే కాదు 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 అని చెప్పి తను అనుకుంటా ఉంటది. తను నడుస్తూ ఉంటది. ఇంతకాలం నన్ను అడగాలా? నువ్వు నాకు చెప్పలేదేంది ఎదవదానా అని చెప్పి తను నడుస్తుంటది. తను చూసే కదా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది. నువ్వేం పరిగెట్టబాక, నువ్వేం బాధపడబాక తను బానే ఉందిలే అని తను మాట్లాడుతా ఉంటాడు ఈ నరుడు. అసలు ఎక్కడికి పోతుందిరా అని చెప్పి మనోడు ఆలోచిస్తా ఉంటాడు. తను చూసి షూ నేను వెళ్దాం పట్టుకోవాలి లేకపోతే ఎక్కడైనా పడిపోవచ్చు అని చెప్పి వెళ్తా ఉంటే స్ట్రెయిట్‌గా స్టేషన్ నుంచి బయటికెళ్ళిపోయి ఉంటది. ఇంకా అలాగే తనేదో చూస్తా ఉంటే గా 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 అని చెప్పేసి అలా ఒక ఎవరో పాప వెళ్తుంది కదా! పాప వెనక్కి వెళ్ళిపోయి ఉంటది. తను చూస్తుంది గా 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 అని చెప్పి పాట పాడుతుంది. ఒరేయ్ అతను అడిగిపోయిందిరా రేయ్ జాక్ ఒరేయ్ ఆపండ్రా రేయ్ రేయ్ ఒరేయ్ పాప అని చెప్పి అరుస్తూ ఉంటది. అక్కడి నుంచి "రేయ్ జరగండి మీ అందరూ" అని చెప్పి వాడు నెక్స్ట్ స్టేషన్‌లో దిగిపోయి చాలా స్పీడ్‌గా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా 7 నిమిషాలు పడుతది అక్కడ వచ్చేదానికి. సరే ఇదంతా కాదని చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్తుంటున్నాడు. తనకొక కార్ యాక్సిడెంట్ కూడా జరిగుంటది. అయినా మనోడు ఏం పట్టించుకోకుండా రక్తంతోని వెళ్లి తనని వెతుకుతూ ఉంటాడు. వెనక చూసి "జాక్‌మీ" అని చెప్పి ఎతుకుతూ ఉంటాడు. "జాక్‌మీ, జాక్‌మీ" అని చెప్పి "ఆ పాపని చూసారా? మేము పాపని చూసారా?" అని చెప్పి చెప్తుంటే "పాప మేమెక్కడ చూడలేదండి" అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటాడు. అది చెప్తే సగం తను ఎక్కడుంది? ఇదంతా నా ఫాల్టే, ఇదంతా నా ఫాల్టే పాపని వదిలేసాను అని చెప్తుంటే ఇంతకాలం ఏం చేస్తున్నావు? పాప ఎక్కడికెళ్తుందో నీకు తెలీదా? అని చెప్పి చెప్తుంటే ఆ పాప దొరికేసి ఉంటది. దాన్ని చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటుంది. ఆ పాప మనల్ని చూసిన వెంటనే పప్ పప్ అని చెప్పి చెప్తూ ఉంటది. తనకేం కాలేదు అందుకని చెప్తే తనని ప్రొటెక్టివ్‌గా చూసేసగల మన మీరా కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నన్ను క్షమించు అని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు ఆ పాపని. ఎట్టలో తను కనిపెట్టేసాం. ఇప్పుడేం కాలేదు కదా! అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సర్లే అని చెప్పి తనకు ఒక బ్యాగ్ కూడా కొనేసుంటది. ఇప్పుడు ఎక్కడికి పోదు. నాకు చూస్తుంటే ఒక క్యారీ బ్యాగ్ కూడా ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఒక నాన్నలాగా ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మన వెకేషన్ చాలా బాగుంది కదా! అని చెప్తుంటే, "ఆహా! నీకు డబ్బులెక్కడ దొరికాయి?" అని చెప్తుంటే, మా ఇద్దరికెళ్ళి కొనుక్కునేదానికి బానే ఉన్నాయిలే" అని చెప్పి తను మాట్లాడుతా ఉంటాడు. అంట ఈ పాప వాళ్ళ నిజమైన పేరెంట్స్ వస్తే ఏం చేయాలి? మనం ఇచ్చేయాలి కదా! అని చెప్పి చెప్తా ఉంటే, అవును మనోడైతే తనకి చాలా చాలా గట్టిగా అయిపోయి ఉంటాడు. అలాగే ఇంకా పాపకి డైపర్ కూడా మారుస్తున్నప్పుడు మీరాని చాలా బాగుంటది. అదే మన జాగ్రత్త చూస్తున్నాను హోల్డ్ ఆన్ నేను చూసి నేను పట్టుకుంటా అని చెప్పి పట్టుకుని ఉంటాడు మనోడు. ఇంకా అలాగే వాళ్ళని పోయి పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఉంటాడు. ఫక్ మ్యాన్ అసలేం జరుగుతుందని చెప్పి అందరూ వెతుకుతూ ఉంటాడు. దాని తర్వాత ఈ పాప అసలు ఎవరిది? యూ కెన్ బ్రీత్ అని చెప్పి పొగడే తాగుతుంటే నువ్వు నోరు మూసేయి అని చెప్పేసి ఆపేసి ఉంటాడు మనోడు. అంటే ప్రొటెక్టివ్‌గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు మన మీరా కూడా. దాని తర్వాత దీన్ని చూసిన వెంటనే వాళ్ళు చూసి వెనకున్నోళ్ళు ఏందిరా ఈడేం చేస్తున్నాడురా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత ఇక పోయి అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఈ బ్యాచలర్స్ గాడు సిగరెట్స్ ఇవన్నీ పట్టుకొని తిరుగుతా ఉంటే ఏమనాలి? నేను చెప్తా ఉంటాడు. అయినా మీరు చిన్న పిల్లలు అయిపోయినా కానీ మీ పిల్లలు
అని చెప్పి తిడతా ఉంటే, లేదు మా పాప కాదు చూడండి అచ్చం లేదు కదా! చెప్పి తను చెప్తూ ఉంటాడు. అవును ఇది నా పాపే అని చెప్పి తను చెప్తూ ఉంటది. అదే మజాక్‌గా చెప్తుంటాడు. ఇది నా పాపే అని చెప్పి తను హ్యాపీ ఫీల్ అవుతుంది సగల. యంగ్‌స్టర్స్ కూడానా తనకసలు ఏం తెలియదంతే రైట్ జామీ అని చెప్పి తను అరుస్తూ పోతూ ఉంటాడు. సర్లే అని చెప్పి తను ఇచ్చేయాలని చెప్పి ఇంక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. మీరా యాహ్! ఇచ్చేత్తా అని చెప్తుంది. లేదు మీరా నేను కాసేపు ఉంచుకుంటాను. నేను చాలా బాగున్నానని చెప్తూ తనకి ఫుడ్ తింటూ తనకలా తిప్పుతూనే సగల చూసావా వాళ్ళ నాన్న ఎంత కష్టపడుతున్నాడో పాపను పెంచేదానికి. ఇక్కడ చూస్తే నాకు నా హస్బెండ్ గుర్తొచ్చని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. మీరు ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉండి, అలాగే ఆ పాపని మీరు జాగ్రత్తగా చూసినందుకు కూడా చాలా బాగుందని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసిన వాళ్ళిద్దరి అటాచ్‌మెంట్ అనేది చాలా బాగున్నట్టుంది కదా! అని చెప్తుంది. తను వదలట్లేదు కదా నిన్ను అని చెప్తుంటే, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పడుకుంటూ ఉంటారు. తను చూస్తే వాళ్ళు అచ్చం ఆహ్, నిజంగానే కొడుకు, కూతుర్లు అదే ఫాదర్ ఇంకా డాటర్ లాగా ఉండుంటారు. ఇంకా ఇలాగా జాగ్రత్తగా చూసుకుంటే ఈడిని ప్లీజ్ అని చెప్పి తను చెప్తుంటాడు. అక్కడికి తను కూడా తను చెయ్యి అనేసి వదలడు. పాప అని చెప్పి చెప్పేసాకలా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. ఒకసారి బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తుంటాడు. జామీ జామీ అని చెప్పి దాన్ని చూసి ఈళ్ళింక చెప్పేసాకలా ఓహ్! వాళ్ళ నాన్నని పిలుస్తుంది నిజంగా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నా అని చెప్పి, వాళ్ళసలు నాకేం తెలీదు. నేను తీసుకొని పోతాను. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చెప్పాక నేనే తీసుకొని పోతా ఈడిని అని చెప్తుంటే, నువ్వు గమ్ముకుంటావా ఇది మన ప్రాపర్టీ కాదురా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను అలా పనుకుంటా ఉంటది. సరే అని చెప్పి అక్కడికి మన నేను తన నాన్ని అని చెప్పేసి మన ఎవరో వచ్చాడు మీకు బాగా తెలుసు. ఈ క్యారెక్టర్‌ని మీరే ఒకసారి గెస్ చేసి చెప్పేదాకా ట్రై చేయండి. నాన్న వచ్చేసి నాన్న పాప నువ్వొచ్చేసావు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఈ క్యారెక్టర్ ఎవరో మీకు తెలుసు కదా! ఈ క్యారెక్టర్ ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో చేయండి. అలీ జాంగ్. ఇంకా అలాగే ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. ఓకే. మీకు బాగా నచ్చిందనుకుంటా. లాస్ట్‌లో ఈళ్ళిద్దరి రొమాంటిక్ మూమెంట్స్ అనేవి నాకు బాగా నచ్చాయి. ఇంక దాని తర్వాత మన 'జోహాన్ ప్రిజన్‌లో' మనోడు ఎలా ఉన్నాడని చెప్పి మన నెక్స్ట్ ఆర్క్‌లో కూడా కవర్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ప్లాస్టిక్‌ని యూజ్ చేస్తున్నారో యూజేజ్ అనేది తగ్గించండి ప్లీజ్. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మన ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతా ఉంది. అలాగే నా ఛానెల్‌ని మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు గాని సబ్స్క్రైబ్ చేసుంటే అది కాదు ఇంక ఓకే. ఇక్కడితో నేను ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఓకే గైస్ బాయ్ బాయ్. సీ యూ టుమారో. మళ్ళీ మీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇంకా మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.